నిలయం పెట్టుబడిదారీ వ్యవస్థ కదా. అటువంటిప్పుడు మన మిత్రుల ప్రోద్బలంతోనూ మన సహోద్యోగుల వలన మనచే బిఎస్సి ఎన్ఎస్సిలో వివిధ విభాగాలలో పెట్టించిన పెట్టుబడిని ఉపసంహరించుకోవడం ఉత్తమమైన ఆలోచన అవుతుందా? అంటే స్టాక్ మార్కెట్ లో మనము కొనుక్కున్న షేర్లను మనం విత్డ్రా చేసుకుంటే ఉపసంహరించుకుంటే క్యాపిటలిజం కూలిపోతుంది కదా అనే ఆలోచన. ఉపసంహరించుకోవడం అంటే ఏముండదు, నీ షేర్లను నువ్వు అమ్మాలి అంతే. నీ షేర్లను నువ్వు అమ్మితే వేరే వాడు కొంటాడు దాన్ని, లేదా ఓనరే కొంటాడు. సార్ కొన్నిసార్లు ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ షేర్లను పెద్ద ఎత్తున కొని చాలా తక్కువ ధరకు వాటిని అమ్మడం మొదలు పెడతారు. తద్వారా ప్రత్యర్థి కంపెనీల షేర్లను తగ్గించాలి, షేర్ వాల్యూని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటప్పుడు దాని విలువ పడిపోకుండా ఉండడం కొరకు ఏ కంపెనీ షేర్లు అయితే ఎక్కువగా అమ్ముడుపోతుంటాయో దాని ధర పడిపోతుంటుందో ఆ కంపెనీ యజమానులనే ఆ షేర్లను కొనడం, ఆ కంపెనీ యజమానుల షేర్లను తామే కొంటారు. సో ఉపసంహరించుకోవడం అంటే ఏముండదు, ఆ షేర్లను వదులుకోవాలి, అంటే అమ్మేయాలి, అమ్మితే వేరే వాళ్ళు కొంటారు మనకి. సో ఆ విధంగా క్యాపిటలిజం ఏమి దెబ్బతినదు, అదొకటి. తర్వాత సోషలిస్ట్ ఆలోచన పరులు పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలకు కారణమయ్యే విధానాలను ప్రోత్సహించడం సమంజసం అవుతుందా? పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభానికి కారణమయ్యే పనులు సోషలిస్ట్ ఆలోచన పనులు చేయొచ్చా అని అంటే, కార్మిక వర్గము తన హక్కుల కోసం పోరాడేటువంటి ప్రతి పోరాటంలో సాధించే ప్రతి విజయము అది పెట్టుబడిదారీ వ్యవస్థకు ఇబ్బందికరమైనదే. అట్లని చెప్పి కార్మిక వర్గం తన పోరాటాలు మానేయలేదు. సోషలిజం తమ భావజాలంగా కలిగి ఉన్నటువంటి కార్మిక వర్గ పార్టీలు తమ పనులు మానుకోలేవు. నిజానికి అదే జరుగుతుంది. ఎందుకంటే వర్గాల మధ్యలో భిన్న వర్గాలకి భిన్న ప్రయోజనాలు ఉంటాయి. కార్మిక వర్గానికి ఏదైతే మంచి చేస్తుందో అది పెట్టుబడిదారీ వర్గానికి మంచి చేయదు, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇవి శత్రు వైరుధ్యాలు కాబట్టి ఈ రెండు వర్గాలకు ఉన్నటువంటి ప్రయోజనాలు పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి. కార్మిక వర్గానికి మేలు చేసే ఏ చర్యలైనా అనివార్యంగా పెట్టుబడిదారీ వర్గానికి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి పెట్టుబడిదారీ వర్గము ఆ కార్మిక వర్గము తన ప్రయోజనాలు నెరవేర్చుకోకుండా లేదా తన పోరాటాల్లో విజయం సాధించకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. అది దాని ప్రయత్నం అది చేస్తుంది. కార్మిక వర్గం తన పని చేయాలి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యం తప్పదు. ఎందుకంటే కార్మిక వర్గాన్ని ఎంత ఎక్కువగా దోపిడీ చేస్తే, దాని శ్రమశక్తిని ఎంతగా దోస్తే, దాని అదనపు విలువని ఎంత ఎక్కువగా స్వాధీనం చేసుకుంటే పెట్టుబడిదారి వర్గానికి అంత లాభం. కార్మిక వర్గము తన సృష్టించిన అదనపు విలువను సాధ్యమైనంత వరకు తన వేతనాలు పెంచుకోవడం ద్వారా, తన పని సమయాన్ని తగ్గించుకోవడం ద్వారా, ఇతర సౌకర్యాలను పొందడం ద్వారా పెట్టుబడిదారుల యొక్క లాభాల్లో నుంచి సాధ్యమైనంత వాటాను గుంజుకోవాలని కార్మిక వర్గం ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా కూడా ఆయా వర్గాలు తమ ప్రయోజనాల కొరకు చేసేటువంటి పోరాటాలే. ఈ క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలహీనపడితే మంచిదే, దానివల్ల కార్మిక వర్గం పై చేయి అయితే అది మంచిదే. సోషలిజంలో సోషలిస్ట్ పోరాటం పురోగమించే పద్ధతి అదే. పెట్టుబడిదారీ వ్యవస్థ మరింతగా పరిష్కరించలేని సమస్యలలో కూరుకుపోవడమే. దాన్నే వ్యవస్థాగత సంక్షోభం అంటాం, సిస్టమిక్ క్రైసిస్ అంటాం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వ్యవస్థగా సంక్షోభంలో పడాలి, దాన్నే విప్లవ సంక్షోభం అంటాం. నిజానికి ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ దానికి సంబంధించినదే. ఎందుకంటే ఒక పెట్టుబడిదారీ సంస్థ, ఒక ఫ్యాక్టరీ, ఒక సంస్థ సంక్షోభంలో పడినంత మాత్రాన వ్యవస్థ సంక్షోభం కాదు. అనేక కారణాల వల్ల కొన్ని సంస్థలు సంక్షోభంలో పడతాయి, అప్పులలో ఇరుక్కుంటాయి, దివాలా తీస్తాయి, ఉత్పత్తి కొనసాగించబోతాయి, రా మెటీరియల్ సప్లై ఆగిపోవడం వల్లనో, లేకుంటే కార్మిక వర్గము బలంగా తన కోరికల కోసం అని చెప్పి పోరాటం చేయడము, రకరకాల కారణాల వల్ల కొన్ని విడి సంస్థలు ఎప్పుడూ కూడా సమస్యల్లో ఉంటాయి, నష్టాలు ఎదుర్కొంటుంటాయి, దివాలా తీస్తుంటాయి, నిరంతర ప్రక్రియ ఇది. కానీ వ్యవస్థకేం కాదు. ఆ కూలిపోయినటువంటి పెట్టుబడిదారుల స్థానంలో వేరే వాళ్ళు భర్తీ అవుతుంటారు, లేదా చిన్న పెట్టుబడిదారి సంస్థలను పెద్ద పెట్టుబడిదారి సంస్థలు మింగేస్తుంటాయి. ఇదో ఈ నిరంతరం సాగుతుంటుంది. ఎట్లయితే ఒక సముద్రం లోపల చిన్న చేపలను పెద్ద చేపలు, పెద్ద చేపలను మరింత పెద్ద చేపలు తింటుంటాయో అట్లా నిరంతరం సాగుతుంటుంది ఈ పోరాటం. కానీ వ్యవస్థ మొత్తంగానే సంక్షోభపడ్డం, పెట్టుబడిదారి వ్యవస్థగానే సంక్షోభంలో పడడం అనే సంక్షోభంలో కూరుకుపోవడం అనేది ఉంది కదా, దాన్ని మనం ఏమంటామంటే వ్యవస్థాగతమైన సంక్షోభం అంటాం. దాన్నే విప్లవ సంక్షోభం, రెవల్యూషనరీ క్రైసిస్ అని కూడా అంటారు. అంటే ఉత్పత్తి వ్యవస్థనే సంక్షోభంలో ఇరుక్కుంది. ఆ ఉత్పత్తి వ్యవస్థను మార్చకపోతే ఆ వ్యవస్థ ఆ సంక్షోభం నుంచి బయటపడలేదు. కానీ ఆ ఉత్పత్తి వ్యవస్థను మారిస్తే ఆ వ్యవస్థనే ఉండదు.
సో దాని యొక్క అస్తిత్వ సంక్షోభం అంటాం. సో ఆ రకమైన సంక్షోభము అవసరం. కార్మికవర్గం నిజానికి తన పోరాటాలను తీవ్రతరం చేయాల్సిందే. ఆ విధమైన సంక్షోభం వచ్చేందుకు అవసరమైన పనులు చేయాల్సిందే. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల పట్ల అంటే సోషలిస్ట్ ఆలోచన పట్ల వైఖరి విధానం ఎలా ఉండాలి? ఈ ప్రశ్న అంత స్పష్టంగా లేదు, కానీ దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాటం చేసే సమయంలో అది అనేక రూపాల్లో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే తన పని గంటలను తగ్గించుకోవడం. మొట్టమొదలు ప్రారంభమైంది ఎట్లా అంటే కార్మికుల పోరాటము నిజానికి పారిశ్రామిక విప్లవం మొదలైన కొత్తలో యంత్రాలను మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు ఈ యంత్రాల వల్లనే మాకు ఇంత భయంకరమైన కష్టాలు కలుగుతున్నాయి, మాకు చాలా శ్రమ కలుగుతుంది, రెస్ట్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే యంత్రం ఎంత వేగంగా తిరిగితే కార్మికులు అంత వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. యంత్రాలే లేని మొదటి దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ స్టార్ట్ అయిన కొత్తలో యంత్రాలే లేవు. చాలా మామూలు యంత్రాలు మాత్రమే ఉన్నాయి. యంత్రాలే పెద్దగా లేనటువంటి కాలంలో పూర్తిగా మాన్యువల్ లేబరే, అంటే మనుషుల యొక్క శ్రమశక్తిని శారీరక శ్రమతోనే పనిచేసే ఉత్పత్తి అయ్యే కాలంలో ఉన్న వెసులుబాటు యంత్రాలు వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఎందుకంటే యంత్రానికి కార్మికుడు అటాచ్ అయిపోతాడు, అనుబంధంగా మారిపోతాడు. నిజానికి యంత్రానికి కార్మికుడు ఒక అనుబంధ అవయవంగా మారిపోతాడు. యంత్రం ఎంత వేగంగా తిరుగుతుంటే కార్మికులు కూడా అంతే వేగంగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో చాలా తీవ్రమైన అలసట, గాయాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ చాలా పెరిగిపోయి మొదటి తరం కార్మికులు యంత్రాల మీద తీవ్రంగా ద్వేషం పెంచుకొని రాత్రుల పూట ఫ్యాక్టరీలో జొరబడి యంత్రాలను తగలబెట్టేవాళ్ళు, దగ్ధం చేసేవాళ్ళు, ధ్వంసం చేసేవాళ్ళు. అంటే యంత్ర విధ్వంసకులని పేరు, వాళ్ళని లుడ్డైట్స్ అంటారు. లుడ్డైట్స్ అని పేరు, LUDDITES, లుడ్డైట్స్. తొలితరం నాటి కార్మికులు తమ కష్టాలకు, తమ దోపిడీకి, తమ అలసటకు, తమ ప్రమాదాలకు, తమ గాయాలకు ఈ యంత్రాలే కారణమని యంత్రాల మీద తమ కోపం చూపించడం మొదలుపెట్టినారు. ఇంకా కార్మిక వర్గానికి తన దోపిడీకి, ఫ్యాక్టరీలలో జరిగేటువంటి ఆ భయంకరమైన ఆ శ్రమకు, ఆ అలసటకు మూలము పెట్టుబడిదారి వ్యవస్థలో ఉంది. పెట్టుబడిదారులే దీనికి కారణం అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా అర్థం కాకముందు, అంటే తమ బాధలకు, తమ కష్టాలకి, తన తీవ్రమైన శ్రమకి మూల కారణాలేమో కార్మికులకు ఇంకా తెలియక ముందు వాళ్ళు యంత్రాలే తమ శత్రువులు అనుకుని యంత్రాలను ధ్వంసం చేసేటువంటి ఒక చిన్న దశ ఉండింది, ఒక ఫేజ్ ఉండింది. సరే, ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత ఈ యంత్రాలను ప్రవేశపెట్టేవాడు పెట్టుబడిదారుడు, వాడు తన లాభాల కొరకే చేస్తున్నాడు. యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా వాడు మనతో చాలా వేగంగా పని చేయించుకుంటున్నాడు. పేరుకు 4 గంటలైనా 8 గంటలంతా 10 గంటలంతా పని చేయించుకుంటాడు. ఎందుకంటే చాలా వేగంగా పని చేయిస్తాడు కాబట్టి ఇంటెన్సిఫై అయింది లేబర్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ ఇంటెన్సిఫై, తీవ్రతరం అయ్యే కొద్దీ అదనపు విలువ ఉత్పత్తి కూడా వేగం అవుతుంది. కాబట్టి ఉత్పత్తి అయ్యే అదనపు విలువ పెరుగుతుంది, దాన్ని వాడు స్వాధీనం చేసుకుంటాడు. సో దోపిడీకి ఒక రూపం అది. ఈ విషయాలు గ్రాడ్యువల్గా అర్థమైన తర్వాత కార్మిక వర్గాలు ట్రేడ్ యూనియన్ పెట్టుకొని వాళ్ళు షరతులు, డిమాండ్లు పెట్టడం మొదలుపెట్టారు. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అంటే తమ కోరికల చిట్ట, తమ కోరికల పత్రాలని పెట్టుబడిదారుల ముందు, యజమానుల ముందు పెట్టి ఈ డిమాండ్లు మీరు నెరవేరిస్తేనే మేము పనిచేస్తాము, లేకుంటే మేము ఎవరం పనికిరాము అనే పద్ధతిలో స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. సమ్మెలు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. యంత్రాలను విధ్వంసం చేసే స్థితి నుంచి ఖచ్చితమైన కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లు యజమాని వర్గాల ముందు పెట్టి ఆ డిమాండ్లు నెరవేరితేనే మేము పనికి వస్తాం, లేకుంటే మేము పని చెయ్యము, వేరే వాళ్ళని పని చెయ్యనీయము అనే పద్ధతిలో. సో అట్లా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తో యజమానుల ముందు చార్టర్స్, డిమాండ్స్ యొక్క చార్టర్ అంటే కోరికల పత్రాలను పెట్టి ఉద్యమించేటువంటి పద్ధతి మొదలైంది ఇంగ్లాండ్ లో. అందుకనే ఆ కార్మిక వర్గ ఉద్యమానికి చార్టిస్ట్ ఉద్యమం అని పేరు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అంటే తమకి ఏం కావాలన్నా ముందే స్పష్టంగా డిమాండ్ల రూపంలో పెట్టి యజమానులకు టైం ఇచ్చి అంత లోపల నెరవేర్చకుంటే సమ్మె చేస్తామని చెప్పి సమ్మె చేసేటువంటి ఒక పద్ధతి మొదలైంది. ట్రేడ్ యూనియన్స్ మొదలైనవి, దాంట్లోంచి కార్మిక సంఘాలు మొదలైనవి. ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు చాలా ఇబ్బంది అనిపించినాయి. ఇట్లయితే మేము ఎట్లా ప్రొడక్షన్ సాగిస్తాం, కార్మికులు ఇష్టం వచ్చినట్టు ఇట్లా హక్కులు గిక్కులు అంటే ఎట్లా అనుకున్నారు వాళ్ళు. కానీ కార్మికులు కూడా మానవులే, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా అన్ని రకాల తమ కోపాన్ని, తమ అసమ్మతిని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుంది అని అంగీకరించడానికి చాలా టైం పట్టింది పెట్టుబడిదారు వర్గాలు. ఎందుకంటే వాళ్ళంతా యజమాని వర్గాలే కదా. పాత భూస్వామ్య, జమీందారీ, రాచరిక ఇట్లా రకరకాల దోపిడీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. నొబిలిటీ, సోకాల్డ్ ఉన్నత వర్గాల వాళ్ళే. వాళ్ళకి ఎవరికి తమ కింద పనిచేసేటువంటి వాళ్ళు మాట్లాడడము, అభిప్రాయాలు వ్యక్తం చేయడము, స్వతంత్రంగా తమ హక్కులను వ్యక్తం చేయడం అనేది వాళ్ళకి అంతకుముందు అనుభవంలో లేదు.
అంతకుముందు అంతా వాళ్ళ దగ్గర నోరు మూసుకొని ఏం చెప్తే అది పని చేసినటువంటి దాసులు, అర్ధబానిసలు, వెట్టి చాకిరీ చేసే వాళ్ళతోనే వాళ్ళకి అనుభవం, పరిచారకులతోనే అనుభవం. కానీ ఆధునిక కార్మిక వర్గము పాత బానిసల మాదిరో, అర్ధబానిసల మాదిరో, పరిచారకుల మాదిరో, దాసుల మాదిరో నోరు మూసుకొని పడి ఉండే వర్గం కాదు అది. అది కంప్లీట్లీ వేరే రకమైన వర్గం అది. పెట్టుబడిదారు వర్గమే కార్మిక వర్గాన్ని కూడా సృష్టిస్తుంది. పెట్టుబడిదారు వ్యవస్థల్లోనే వాళ్ళు పుట్టుకొని వచ్చినారు. అది పూర్తిగా కొత్త వర్గం. ఉండొచ్చు తమ పాత కౌలు రైతుల పిల్లలే కార్మికులు అయి ఉండొచ్చు. కానీ వర్గం రీత్యా వీళ్ళు కంప్లీట్ గా కొత్త వర్గం, ఆధునిక వర్గం. వీళ్ళు సంఘటితం అవుతారు, తమ పరిస్థితులను విశ్లేషించుకుంటారు, తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో తమదైన పద్ధతిలో విశ్లేషించుకొని ఏ మార్పులు రావాలనో, తమకు ఏం కావాలనో కోరికల రూపంలో వెలిబుచ్చగలుగుతారు. అంటే కొంతమేరకు తమ ప్రయోజనాలను అర్థం చేసుకోగలుగుతారు. చాలా లోతుగా అర్థం చేసుకోలేకపోయినా తొలితరం కార్మిక వర్గం చాలా వేగంగానే తమకు జరుగుతున్న అన్యాయం ఏమిటి అనేది తెలుసుకుంది. అందుకనే తమ పని గంటలను తగ్గించుకోవడం, పని దినం యొక్క పొడవును తగ్గించుకోవడం, పని గంటలను తగ్గించుకోవడం అనేటువంటి డిమాండ్కు చాలా వేగంగా వచ్చేసారు వాళ్ళు. ఒక పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన ఒక 30-40 ఏళ్లలోనే పని గంటల దినం తగ్గింపు కోసమని ప్రపంచవ్యాప్తంగా, అంటే పెట్టుబడిదారీ ప్రపంచవ్యాప్తంగా, ఆనాడు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న యూరప్ అండ్ అమెరికా ఈ 2 ప్రాంతాల్లో కూడా పని గంటలను తగ్గించే ఉద్యమము శరవేగంగా వ్యాపించింది. సో ఇది జరుగుతుంది ఈ విధంగా. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ అయితే కార్మిక వర్గము ట్రేడ్ యూనియన్ పోరాటాలు చేస్తూ తన పని గంటలను తగ్గించుకుంటూ తనకు షిఫ్ట్ల విషయంలో డిమాండ్ చేస్తూ నైట్ షిఫ్ట్ అయితే ఎక్కువ ఉండాలనడము, ఓవర్ టైం చేస్తే అలవెన్స్ ఉండాలనడము, సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలనడము, పని చేసే చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనుకోవడము, ఇట్లా వగైరా వగైరా వసతులు, సౌకర్యాలు, బాత్రూమ్స్, టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్ వగైరా వగైరా వాటన్నిటి కోసం ఒక్కొక్కటి ఇంచుగా పోరాడుతూ చాలా దశలు గడుస్తూ వచ్చింది. అట్లనే పెట్టుబడిదారు వ్యవస్థ తన యొక్క రూపురేఖలను, తన ఉత్పత్తి పద్ధతులను, తన పని పరిస్థితులను నిరంతరం మార్చుకుంటూ పోతుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే ప్రొడక్టివ్ ఫోర్సెస్ నిరంతరం అభివృద్ధి చెందుతుంటాయి. ప్రొడక్షన్ యొక్క ఆర్గనైజేషన్, అంటే ఉత్పత్తి స్థలాల్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్ లో కూడా చేంజెస్ వస్తుంటాయి. మేనేజ్మెంట్ స్టైల్స్ మారుతుంటాయి. నిరంతరం అది తనను తాను అప్డేట్ చేసుకుంటుంటుంది క్యాపిటలిజం. మిగిలిన దోపిడీ ఉత్పత్తి వ్యవస్థలకు, పెట్టుబడిదారు ఉత్పత్తి వ్యవస్థకు ఉండేటువంటి మౌలికమైన తేడా ఏమంటే ఈ ఉత్పత్తి వ్యవస్థ తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకుంటుంది. చాలా డైనమిక్ వ్యవస్థ ఇది. ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థ ఈ రోజున్న పెట్టుబడిదారు వ్యవస్థతో చూస్తే అసలు ఇది వేరే వ్యవస్థనేమో అన్నంతగా చూడ్డానికి, పైపైన చూడడానికి అట్లా అనిపిస్తుంది. సారాంశంలో అదే నియమమే, అదనపు విలువ దోపిడే, అదే రహస్యమే, అదే వెన్నెముక మీదనే ఉంటుంది. కానీ పైన లేయర్స్ గా పైన రకరకాలుగా అది తనను తాను అలంకరించుకుంటుంది, తనను తాను అరేంజ్ చేసుకుంటుంది. ఫండమెంటల్ ప్రిన్సిపుల్లో ఏం మార్పు లేదు. శ్రామికుడు సృష్టించే అదనపు విలువను దోచుకోవడం మీదనే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధారపడి ఉంది. పెట్టుబడిదారీ దోపిడీ అంతా దాని మీదనే ఆధారపడి ఉంది. కానీ చుట్టూ ఉండేటువంటి ఇతర పని పరిస్థితులు, టెక్నాలజీస్, మేనేజ్మెంట్ స్టైల్స్, ఫ్లోర్ మేనేజ్మెంట్, రకరకాల అంశాలలో అది అప్డేట్ అవుతుంటుంది, మార్పులు చేసుకుంటుంటుంది. సో ఈ క్రమంలో కార్మికులే స్వయంగా తామే పెట్టుబడిని స్వాధీనం చేసుకొని, కార్మికులే స్వయంగా తమ ఫ్యాక్టరీలను తామే సమిష్టిగా నడిపేటువంటి ప్రయత్నాల వరకు కార్మిక వర్గ పోరాటాలు జరుగుతున్నాయనేది మనం గమనించుకోవాలి. అంటే ఒక యజమాని దగ్గర పనిచేస్తూ తమ పని గంటలు తగ్గించుకోవడము, తమ జీతాలు పెంచుకోవడము, తమ పని పరిస్థితులను మెరుగుపరుచుకోవడం వగైరా వగైరానే కాకుండా అసలు ఆర్థిక కార్యకలాపాలని తమ చేతిలోకి తీసుకొని కార్మికులే ఒక సమిష్టిగా, ఒక సహకార సంఘంగా, ఒక సమిష్టి సంఘంగా, కోఆపరేటివ్ గా, ఒక కలెక్టివ్ గా ఏర్పడి తామే ఉత్పత్తి కార్యకలాపాలను తామే నడిపించడం వరకు వ్యవస్థ అట్లే ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థ అట్లే ఉంది, ఇంకా పోలే. కానీ పెట్టుబడిదారు వ్యవస్థ లోపలనే తామే కొన్ని ఫ్యాక్టరీలను, తామే ఉత్పత్తిని స్వాధీనం చేసుకొని సమిష్టి సంస్థలుగా ఏర్పడి ఉత్పత్తిని తామే మేనేజ్ చేయడము, తాము ఉత్పత్తి చేసిన అదనపు విలువను తామే సంగ్రహించి మార్కెట్లో సర్వైవ్ కావడానికి వీలైన పద్ధతిలో తాము కూడా టెక్నాలజికల్ గా అప్గ్రేడ్ అవుతూ మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి పద్ధతులను తామే డెమోక్రటిక్ గా డెమోక్రటిక్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగేంత వరకు కార్మిక వర్గ పోరాటాలు అనేక దూరం వచ్చినాయి.
ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారు వ్యవస్థ ఆర్థిక మాంద్యం నుంచి, యుద్ధం నుంచి బయటపడి తిరిగి తనను తాను రీస్ట్రక్చర్ చేసుకుంటున్న దాంట్లో భాగంగా యూరోప్ అంతటా వెల్ఫేర్ స్టేట్ వచ్చింది, అంటే సంక్షేమ రాజ్యం వచ్చింది. సంక్షేమ రాజ్యానికి రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి, ఉత్పత్తి అయిన వ్యవస్థలో ఉత్పత్తి అయిన సంపద అంతా పూర్తిగా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకరించబడినట్లయితే అది మిగతా ప్రజలకంతా అంతో ఇంతో చేరకపోతే అది తీవ్రమైనటువంటి ఆర్థిక సమానతలకు దారితీస్తుంది. అది రాజకీయమైనటువంటి అసంతృప్తికి, పోరాటాలకు దారితీసే అవకాశం ఉంది. అది సోషలిస్ట్ పోరాటాలకు దారితీసే అవకాశం ఉంది అనేటువంటి భయం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ యొక్క ప్రభావం పెరగడము, యూరోప్ లో తూర్పు భాగం అంతా కూడా సోషలిస్ట్ శిబిరంలో చేరిపోవడము, చైనాలో విప్లవం జరగడము, ఇవన్నీ ఉండడం చేత కార్మిక వర్గానికి తీవ్రమైన అసంతృప్తి కలిగితే వాళ్ళు కమ్యూనిజం అనేటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు, సోషలిజం అనేటువంటి సోషలిస్ట్ పోరాటాలకు వాళ్ళు మొగ్గు చూపుతారు. తద్వారా పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయం ఒకటి ఉండింది. ఇది ఒక రాజకీయ కారణము. రెండవది, కార్మిక వర్గాన్ని పూర్తిగా ఆదాయమే పెరగకుండా చాలా తక్కువ స్థాయిలో ఉంచినట్లయితే అంతకంతకు హయ్యర్ లెవెల్ ప్రొడక్టివిటీతో అపారంగా ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు, సరుకులు, సేవలను మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు ఎవరు? కాబట్టి కార్మిక వర్గమే మెజారిటీ ఉంటారు. కాబట్టి ఒక సమాజంలో కార్మిక వర్గం యొక్క ఆదాయాలను కనుక మనం పెంచినట్లయితే కార్మిక వర్గం యొక్క ముఖ్యమైన ఎక్స్పెండిచర్స్, ముఖ్యమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను ప్రభుత్వమే తానే తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కు, ఆరోగ్యానికి ప్రతి కుటుంబము కొంత ఖర్చు చేస్తుంది. కానీ ఉదాహరణకు ఫ్రీ హెల్త్ కేర్ ఉందనుకో, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉందనుకో, అంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వమే ఆ సదుపాయం కల్పించినప్పుడు ఏమవుతుంది? ఆ కార్మిక కుటుంబము ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టేటువంటి ఆ డబ్బు ఆదా అవుతుంది. అట్లనే ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, పబ్లిక్ ఎడ్యుకేషన్. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అంటే కార్మికులు రోజు ప్రయాణం చేసే బస్సులు, ట్రాములు, సిటీ బస్సులు, లోకల్ ట్రైన్స్, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిలను పబ్లిక్ రంగమే, ప్రభుత్వమే నిర్వహించినట్లయితే, తక్కువ ధరలకు పెట్టినట్లయితే రవాణా పేరు మీద ప్రజలకు అయ్యే ఖర్చు, కార్మిక కుటుంబాల్లో అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. అట్లనే ఫుడ్ విషయంలో వాళ్ళకు చాలా సబ్సిడైజ్డ్ రేట్స్ కి, చౌక ధరలకే ఆహారం లభించేటట్లు చేస్తే ఆ మేరకు ఆహారం మీద వాళ్ళు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇట్లా ప్రభుత్వము ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు, మౌలిక వసతులు, ఇంపార్టెంట్ సేవలన్నిటినీ ప్రభుత్వమే చాలా తక్కువ ధరలకు, ఉచితంగా కానీ లేదా చాలా తక్కువ ధరలకు కానీ అందజేసినప్పుడు ఒక కార్మిక కుటుంబం సగటున వాటి మీద పెట్టే ఖర్చు తగ్గి ఆ మేరకు ఆ డబ్బు ఆదా అయ్యి ఆ డబ్బు వాళ్ళు మార్కెట్ లో వచ్చి వేరే వస్తువులు, వేరే సరుకులు, వేరే సేవలు కొనడానికి ఉపయోగిస్తారు. తద్వారా మార్కెట్ లో డిమాండ్ అనేది స్థిరంగా ఉంటుంది, లేదా డిమాండ్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతుంది. అది పెట్టుబడిదారులకే లాభం. మార్కెట్ లో డిమాండ్ ఎంతవరకు ఉంటే అంతమేరకు క్యాపిటలిజము చాలా హెల్దీగా ఉంటుంది. సో అందువల్ల కూడా ఒకటి, రాజకీయ కారణాల వల్ల కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే, అణిచేస్తే, దాన్ని పేదరికంలో ముంచెత్తితే, మిగతా కొద్దిమందే డబ్బును ఎంజాయ్ చేయడం, సంపదలను ఎంజాయ్ చేయడం మొదలు పెడితే కార్మికులు రాజకీయంగా చైతన్యవంతులై అసంతృప్తితో, తీవ్ర ఆగ్రహంతో సోషలిస్ట్ పోరాటాలకు దిగుతారు అనేటువంటి భయం ఒకటి. కార్మిక వర్గం చేతిలో ఖర్చు పెట్టడానికి, మార్కెట్ లో ఖర్చు పెట్టడానికి అవసరమైనంత డబ్బు కనుక వాళ్ళ జోబులో ఆదా అయినట్లయితే, అంటే వాళ్ళ మౌలికమైన అవసరాలు, ఇతర ఖర్చులు, సేవలు అన్నిటినీ ప్రభుత్వమే టేకప్ చేసి లేదా తక్కువ ధరలకు అందిస్తే డిస్పోజబుల్ ఇన్కమ్, మార్కెట్ లో వచ్చి వస్తువులను కొనుక్కోవడానికి అవసరమైన ఇన్కమ్ జోబిలో మిగిలితే ఆ మేరకు వాళ్ళు మార్కెట్ కు వస్తారు పెద్ద ఎత్తున. ఆ మేరకు డిమాండ్ ఉంటుంది వస్తువులకి, సరుకులకి, సేవలకి. తద్వారా క్యాపిటలిజం అనేది స్మూత్ గా రన్ అవుతుంది, పెట్టుబడిదారు ఉత్పత్తి వ్యవస్థ స్మూత్ గా రన్ అవుతుంది అనే ఆర్థిక కారణం. ఈ రెండు కారణాల వల్ల సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ లో ముఖ్యంగా సంక్షేమ రాజ్యం అనేటువంటిది వచ్చింది. దీనివల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, కార్మిక వర్గం యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగినాయి. యూరోపియన్ కార్మిక వర్గం, ఇట్లా అమెరికన్ కార్మిక వర్గం యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగినాయి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్, హై క్వాలిటీ హెల్త్, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కంఫర్టబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మంచి హౌసింగ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయింది, డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది. సో మార్కెట్ లో తమకు నచ్చిన వస్తు సేవలు కొనుక్కోగలిగినటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది.
తద్వారా క్యాపిటలిజం లో మార్కెట్ లో డిమాండ్ ఉండడంతో క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ కూడా కంటిన్యూ కావడమే కాదు, మరింతగా ఎక్స్పాండ్ అవుతూ పోయింది. అందుకే వాళ్ళు దానికి గోల్డెన్ పీరియడ్ ఆఫ్ క్యాపిటలిజం అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే 1950 నుంచి 1973-75 వరకు ఉండేటువంటి ఈ 25 ఏళ్ల కాలాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ క్యాపిటలిజం. చాలా వేగంగా, చాలా విస్తారంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి కాలం. సైంటిఫిక్ గా, టెక్నాలజికల్ గా అనేక రకాల డెవలప్మెంట్స్ కు దారితీసినటువంటి కాలం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, ఇది కేవలం ఏదో విద్యా, వైద్యము, పబ్లిక్ ప్రజా రవాణా, హౌసింగ్ మొదలైనటువంటి విషయాలలో ప్రభుత్వం సహాయం చేయడం మాత్రమే కాదు, వాళ్ళ వేతనాలు కంటిన్యూస్ గా పెరగడమే కాకుండా ఫ్యాక్టరీల నిర్వహణలో, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీ ఆఫ్ యూరోప్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ లోకి వెళ్ళి అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఏదంటే జర్మనీ. జర్మన్ ఎకానమీలో రూల్ ఏమంటే, ఏ ఫ్యాక్టరీ అయినా సరే దాని మేనేజ్మెంట్, గవర్నింగ్ బోర్డు, అంటే దాని పాలక మండలి ఉంటుంది. కీలకమైన పాలసీ నిర్ణయాలు తీసుకునేటువంటి గవర్నింగ్ బోర్డు ఉంటుంది. ఏ పెద్ద క్యాపిటలిస్ట్ ఫర్మ్, పెట్టుబడిదారి సంస్థకైనా ఒక గవర్నింగ్ బోర్డు, పాలక మండలి ఉంటుంది. మామూలుగా అయితే ఆ పాలక మండలి ఎవరితో ఉంటుంది? ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో, ఎక్కువ షేర్లు ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కాబట్టి అధిక షేర్లు ఉండేటువంటి వాళ్ళే గవర్నింగ్ బోర్డులో ఉంటారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య రాజీ కుదిరిన తర్వాత, వెల్ఫేర్ స్టేట్ కాంప్రమైజ్ అంటారు. అంటే క్యాపిటలిస్ట్ క్లాస్ కి, వర్కింగ్ క్లాస్ కు మధ్యలో కుదిరిన పొలిటికల్ కాంప్రమైజ్. అంటే కార్మిక వర్గానికి కూడా కొన్ని హక్కులు, కొంత సంపద, రాజకీయంగా కొన్ని హక్కులను, ఆర్థికంగా సంపదల్ని వాళ్లకు కూడా ట్రాన్స్ఫర్ చేసే విధంగా కుదిరిన ఒక ఒప్పందం లాంటిది. అందుకని వెల్ఫేర్ స్టేట్ కాంప్రమైజ్ అంటారు. దాంట్లో భాగంగా జర్మనీ లాంటి దేశాలలో ఫ్యాక్టరీ యాజమాన్యంలో, గవర్నింగ్ బోర్డులో కనీసం 30% మంది, అంటే 100 మంది ఉంటే గవర్నింగ్ బోర్డులో 100 మంది మెంబర్లు ఉంటే 30% మంది కార్మిక వర్గం ఎన్నుకొని పంపించినటువంటి కార్మిక వర్గ ప్రతినిధులే ఉంటారు అక్కడ. అంటే ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలని, ఈ సంవత్సరంలో వచ్చిన లాభాలు నెక్స్ట్ ఇయర్ లో తమ ఫ్యాక్టరీల షేర్లు కొనుక్కున్న వాళ్ళకి ఎంత డివిడెండ్, అంటే లాభాల రూపంలో ఎంత చెల్లించాలా, లేదా కార్మిక సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టాలా, నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ కు అవసరమైనటువంటి రా మెటీరియల్ కోసం ఎంత పెట్టాలా, యంత్ర పరికరాలను మరింత అప్డేట్ చేయడానికి, అధునాతనం చేయడానికి ఏం చేయాలా, లేదా కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా నెలకొల్పాలనా, అట్లా ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని డెసిషన్స్, ఎక్స్పెండిచర్స్ సంబంధించిన అన్ని డెసిషన్స్, పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది గవర్నింగ్ బోర్డు అనేది. ఈ పాలక మండలిలో కార్మిక వర్గం యొక్క ప్రతినిధులు, వాళ్ళ కార్మికుల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే 30% మంది పాలక మండలిలో ఉండాలనే ఒక నియమం ఉంది జర్మనీలో. అంటే ఏమంటున్నాను, ఒకప్పుడు 16 గంటలు పని చేయలేము, 10 గంటలే పని చేస్తాము, ఆ 10 గంటలను తగ్గించండి అనే పోరాటం దగ్గర మొదలైన దగ్గర నుంచి క్యాపిటలిజం లోపలనే, పెట్టుబడిదారు వ్యవస్థలోనే ఎన్ని పరిణామాలు జరిగినాయంటే, పాలక మండలిలో కార్మిక వర్గం చేత ఎన్నుకోబడినటువంటి కార్మిక వర్గ ప్రతినిధులు 30% మంది పాలక మండలిలో నిర్ణయాలు తీసుకునే డెసిషన్ మేకింగ్ బాడీలో 30% మంది కార్మిక వర్గ ప్రతినిధులు ఉండాలనేంత వరకు కార్మిక వర్గ పోరాటాలు జరిగినాయి. నిజానికి కార్మిక వర్గ పార్టీలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీలు అంటారు వాటిని. యూరోప్ లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కార్మిక వర్గమే ప్రధానమైన పునాదిగా ఉన్నటువంటి కార్మిక వర్గ పార్టీలు, సోషల్ డెమోక్రటిక్ పార్టీలే దాదాపు ఈ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ క్యాపిటలిజం అని చెప్పబడిన ఆ సంక్షేమ రాజ్యం చాలా బలంగా అమలైనటువంటి ఆ 25 ఏళ్ల కాలంలో దాదాపు 20 ఏళ్ల పాటు యూరోప్ లో అనేక దేశాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీలు, అంటే కార్మిక వర్గ పార్టీలే అధికారంలోకి వచ్చే ఎన్నికల ద్వారా, అంటే పొలిటికల్లీ కూడా వాళ్ళు అంతగా ఎంపవర్ అయ్యారు. సరే, కార్మిక వర్గ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, కానీ ఏం లాభం? అవేం కార్మిక వర్గ పార్టీలు? పెట్టుబడిదారి వ్యవస్థ అంత వేగంగా డెవలప్ అయింది వాటి ఆధ్వర్యంలోనే. అవి ద్రోహులు, అవి రివిజనిస్ట్ పార్టీలు లేదా తిరోగమన పార్టీలు, అవి పెట్టుబడిదారు వర్గంతో రాజీ అయిన పార్టీలు, అవి విప్లవ పార్టీలు కాదు అని మనం విమర్శ చేయొచ్చు. ఆ విమర్శ న్యాయమైనదే. ఎందుకంటే ఆ పార్టీలు కూడా పెట్టుబడిదారి వ్యవస్థను మార్చి సోషలిజం తీసుకురావాలనుకున్న పార్టీలు కాదు. కార్మిక వర్గ పార్టీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి
ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ కాబట్టి పెట్టుబడిదారు విధానాన్ని కూలగొట్టేసి సోషలిజం తీసుకురావాలి. అప్పుడే కార్మిక వర్గానికి నిజమైన విముక్తి, అప్పుడే నిజమైనటువంటి సమానత్వము, నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని ఆశయంగా పెట్టుకొని దానికోసమే పనిచేసేవి. ఇంకొక రకం కార్మిక వర్గ పార్టీలు ఎట్లుంటాయంటే అవి క్యాపిటలిజాన్ని కూలగొట్టాలనే లక్ష్యమే ఉండదు వాటికి. కానీ పెట్టుబడిదారు వ్యవస్థ లోపలనే కార్మిక వర్గం యొక్క జీవన పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, పొలిటికల్ రైట్స్ అవన్నీ ఇంక్రీజ్ కావాలా, కార్మిక వర్గం యొక్క స్థితిగతులు గణనీయంగా మార్పు తీసుకొని రావాలా పెట్టుబడిదారు వ్యవస్థ ఫ్రేమ్వర్క్ లోపలనే. ఆ విధంగా కార్మిక వర్గం యొక్క రాజకీయ ఆర్థిక స్థితిని తీవ్రంగా పెంచాలా అనేటువంటి మేరకే లక్ష్యం ఉన్నటువంటి కార్మిక వర్గ పార్టీలు కూడా ఉంటాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీలన్నీ అటువంటి పార్టీలే. కాబట్టి అవి సోషలిజం తీసుకురాలేదు, విప్లవం అనేటువంటి ఆశయం లేవు, కాబట్టి అవి పనికిమాలిన పార్టీలను మనం తిట్టాలనుకుంటూ తిట్టొచ్చు. కానీ అసలు ఆ పార్టీల లక్ష్యం అది కాదు. వాటి లక్ష్యం ఏమంటే క్యాపిటలిజం లోపల కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలను కాపాడటము, కార్మిక వర్గం యొక్క స్థితిగతులను పెంపొందించడము, వాళ్ళ యొక్క జీవన నాణ్యతను అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ని కంటిన్యూస్ గా పెంచడం వాళ్ళ ఆశయం. అంతే, అది పరిమితమైందే. కానీ ఆ పరిమితమైన స్థాయిలో వాళ్ళు చేసిన పని చూస్తే సోషల్ డెమోక్రటిక్ పార్టీల కారణంగా కార్మిక వర్గానికి ఆర్థికంగా చాలా లాభం చేకూరింది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళు పేదరికం వెళ్ళిపోయింది, కంప్లీట్ గా పేదరికం వెళ్ళిపోయింది. అసలు పావర్టీ అనేటువంటి స్థితి లేదు, రిలేటివ్ పావర్టీ ఉంటుంది. అంటే పెట్టుబడిదారి ధనిక వర్గాలతో పోలిస్తే వాళ్ళ ఆదాయం తక్కువ ఉండొచ్చు, ఆ రకంగా ఉండొచ్చు, కానీ ఒక ఆబ్జెక్ట్ పావర్టీ ఉండేది కదా. అంటే కనీస అవసరాలు కూడా తీరని, కనీస సౌకర్యాలు కూడా లేని, చిన్న చిన్న కళలు కూడా నెరవేరనటువంటి ఒక ఆబ్జెక్ట్ పావర్టీ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ పావర్టీ, దుర్భర దారిద్ర్యం అనేటువంటిది థింగ్ ఆఫ్ పాస్ట్ గా మారిపోయింది. అది ఎప్పుడో గతకాలానికి సంబంధించిన, పూర్వకాలానికి సంబంధించినటువంటి విషయంగా యూరోప్ లో మారిపోయింది. అట్లీస్ట్ 75-80 వరకు ఇదే పరిస్థితే కొనసాగింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీలే లేబర్ పార్టీలు అంటారు. ఇంగ్లాండ్ అయితే దాని లేబర్ పార్టీ అంటారు, యూరోప్ లో అయితే సోషల్ డెమోక్రటిక్ పార్టీలు అంటారు. సో ఈ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలు పెట్టుబడిదారీ వ్యవస్థ లోపలనే రాజకీయ పార్టీలు పెట్టుకోవడమే కాదు, తమదైన సొంత మీడియా, తమదైన ఒక పార్టీ, చివరికి పార్లమెంట్ లో గెలిచి ప్రభుత్వాలే రన్ చేసినారు. కాబట్టి ఆ మేరకు అంటే విదిన్ ద పెట్టుబడిదారీ వ్యవస్థ చట్టం లోపల బూర్జువా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం అనేటువంటి పరిమితుల లోపల కార్మిక వర్గ పార్టీలు ఏ మేరకు చేయగలుగుతాయో కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడడంలో, కనీసం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో, వాళ్ళ సామాజిక హోదా పెంచడంలో, వాళ్ళ విద్య వైద్యము మొదలైనటువంటి వాళ్ళ వసతులు కల్పించడంలో ఏ మేరకు చేయాలనో అవి ఆ మేరకు చేసి చూపించినాయి. అంటే కార్మిక వర్గ పార్టీలు గట్టిగా నిలబడి ఎన్నికల్లో గెలిస్తే పెట్టుబడిదారీ రాజ్యాంగం లోపల పరిధి లోపల, ఎందుకంటున్నాం ఆ మాట, పెట్టుబడిదారీ రాజ్యాంగం ఉన్నంత వరకు పెట్టుబడిదారుల ఆస్తులను మనం స్వాధీనం చేసుకోలేము. ఎందుకంటే ఆ రాజ్యాంగము ఆ ఆస్తి హక్కుకు హామీ ఇస్తుంది, ఫండమెంటల్ రైట్ అది. క్యాపిటలిస్ట్ ఒకడు వ్యక్తిగత ఆస్తి కలిగి ఉండడము, ఆ ఆస్తిని పెంచుకోవడం అనేటువంటిది ఒకనొక ప్రాథమిక హక్కు బూర్జువా రాజ్యాంగం ప్రకారం, అంటే పెట్టుబడిదారీ రాజ్యాంగం ప్రకారం. సో ఆ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు నువ్వు పెట్టుబడిదారుల ఆస్తులను లాక్కోలేవు. నువ్వు మా అదనపు విలువను దోపిడీ చేసినందుకే నీకు ఈ ఆస్తులు ఏర్పడినాయి, ఇవి పెరిగినాయి, కాబట్టి ఇవన్నీ మాకే చెందుతాయని చెప్పి మనం లాక్కోవాలని ప్రయత్నం చేస్తే బూర్జువా రాజ్యాంగము పడనీయదు. బూర్జువా రాజ్యాంగం దానికి ఒప్పుకోదు. అప్పుడు ఏమైతుంది, నీకు రాజ్యాంగంతోనే డైరెక్ట్ గా యుద్ధం అవుతుంది. అంటే రాజ్యంతోనే నువ్వు తలబడాల్సి వస్తుంది. నువ్వు దానికి సిద్ధమై ఏదైనా కార్మిక వర్గ పార్టీ దానికి సిద్ధమైతే ఆ రాజ్యాన్నే కూల్చేసి, అంటే ఆ రాజ్యాంగాన్ని తీసేసి దాని స్థానంలో వ్యక్తిగత ఆస్తి, అంటే ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవడానికి వీలు కల్పించే పెట్టుబడిదారీ ఆస్తి ఉంది కదా, వ్యక్తిగత ఆస్తి ఉంది కదా, ఈ వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసేటువంటి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సి వస్తుంది. అంటే అదే విప్లవం అంటారు. ఒక రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసి దాని స్థానంలో ఫండమెంటలీ డిఫరెంట్ రాజ్యాంగాన్ని రాసుకొని ఒక కొత్త రాజ్యం ఉనికిలోకి వస్తే ఆ మార్పుని ఏమంటామంటే విప్లవాత్మకమైన మార్పు అంటాం. అది రెవల్యూషనరీ చేంజ్ అంటాం. 5 ఏళ్లకు ఒకసారి ఒక గవర్నమెంట్ పోయి దాని స్థానంలో ఇంకొక గవర్నమెంట్ వస్తే అది రెవల్యూషనరీ చేంజ్ కాదు, అది జస్ట్ పొలిటికల్ చేంజ్, అది రాజకీయ మార్పు. అంతే. రాజ్యాంగాన్నే మార్చగలిగినటువంటి మార్పును విప్లవాత్మకమైన మార్పు అంట. రాజ్యాంగ పరిధి లోపల ప్రభుత్వాలు మాత్రమే
సో ఏదో జరిగింది టెక్నికల్ గా. ఓకే, కమ్ బ్యాక్. సో కార్మిక వర్గం యొక్క పోరాటము నేను చెప్పినా కదా, యంత్రాలే నా కష్టాల కారణం అనుకుని యంత్రాలను ధ్వంసం చేసే దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగాలే నడిపేటువంటి స్థాయి వరకు, ఫ్యాక్టరీ యంత్రాలను ధ్వంసం చేసే దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేంత వరకు కార్మిక వర్గ పోరాటం విస్తరించింది ఈ 300-400 ఏళ్ల కాలం. ఇదంతా కూడా కార్మిక వర్గ పోరాటాల వల్లనే, కార్మిక వర్గం యొక్క సంఘటిత బలం వల్లనే, కార్మిక వర్గం యొక్క రాజకీయ చైతన్యం వల్లనే, కార్మిక వర్గం యొక్క జ్ఞానం వల్లనే సాధ్యం. సో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహించడం కార్మిక వర్గం ఎట్లా నేర్చుకుందో, యూరోప్ లో కార్మిక వర్గ పార్టీలు గవర్నమెంట్స్ నడపడం నేర్చుకున్నాయి, గవర్నమెంట్స్ నడిపినాయి. అట్లనే ఉత్పత్తి వ్యవహారాలను కూడా తామే నిర్వహించగలుగుతాయని అనేక ప్రయోగాల ద్వారా రుజువు చేసుకున్నాయి. అంటే తామే ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకొని, లేదా తామే ఫ్యాక్టరీలు స్థాపించి, కార్మికులే ఒక కూటమిగా ఏర్పడి, ఒక కలెక్టివ్ గా ఏర్పడి సహకార పద్ధతిలో ఫ్యాక్టరీలను నడుపుకుంటూ వస్తున్నటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటిలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ స్పానిష్ మొన్రాగన్ అంటారు. స్పెయిన్ దేశంలో బాస్క్యూ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంటది. ఆ రాష్ట్రంలో మొన్రాగన్ అనేటువంటి ఒక ఊర్లో మొదలైనటువంటి 1951లో మొదలైన ఒక చిన్న బ్యూటేన్ ఫ్యాక్టరీ, అంటే గ్యాస్ స్టవ్లు తయారు చేసే ఫ్యాక్టరీ. కార్మికులు ఒక 6 మంది కార్మికులు ఒక సహకార సంఘంగా ఏర్పడి ఒక చిన్న గ్యాస్ స్టవ్లు తయారు చేసే ఫ్యాక్టరీని 1951లో స్టార్ట్ చేసి ఈ రోజుకి నడుస్తుంది అది. ఇప్పుడు అది ఎంత అయిందంటే కొన్ని వందల సహకార ఫ్యాక్టరీల సమాహారంగా ఉన్నది. ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేట్ ఆఫ్ సెవరల్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్, వర్కర్స్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్. ఒక చిన్న గ్యాస్ స్టవ్ల ఫ్యాక్టరీ, గ్యాస్ స్టవ్లు తయారు చేసేటువంటి ఒక చిన్న ఫ్యాక్టరీ దగ్గర మొదలుపెట్టి ఈ రోజు వాళ్ళ టెక్నాలజికల్ సామర్థ్యం ఎంత పెద్దదంటే, అంతరిక్షంలోకి మనం పంపించే ఉపగ్రహాల విడి భాగాలను తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీని హ్యాండిల్ చేయగలిగిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత స్పెయిన్ మొత్తం, స్పానిష్ ఎకానమీ, స్పెయిన్ దేశపు మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఈ మోన్ద్రాగన్ అనేటువంటి కార్మిక సహకార ఫ్యాక్టరీల అన్నిటిని కలిపి వాటి యొక్క వాటా ఎంత అంటే కనీసం 25% ఉందంట వాళ్ళ వాటా. మిగతా పెట్టుబడిదారులందరూ కలిస్తే 75% వాటా ఉండొచ్చు. కానీ మోన్ద్రాగన్ పరిశ్రమలు ఉన్నాయి కదా, అంటే కార్మికులే సమిష్టి నాయకత్వంలో, వాళ్ళ సమిష్టి యాజమాన్యంలోనే నడిచేటువంటి కార్మిక సహకార ఫ్యాక్టరీ వ్యవస్థ ఏవైతే ఉందో వాటి వాటా మొత్తం స్పానిష్ ఆర్థిక వ్యవస్థలో 20-25% దాకా. అంటే స్పెయిన్ లో విప్లవం ఏం రాలేదు, స్పెయిన్ లో పెట్టుబడిదారు వ్యవస్థే ఉంది, స్పెయిన్ లో ఇంకా సోషలిజం ఏం రాలేదు, పెట్టుబడిదారి రాజ్యాంగమే ఉంది. పెట్టుబడిదారి రాజ్యాంగం పరిధిలో, పెట్టుబడిదారి వ్యవస్థ పరిధుల లోపలనే కార్మికులే ఫ్యాక్టరీని, ప్రొడక్షన్ ని తమ చేతిలోకి తీసుకొని, ఎవరు బయట యజమానులు లేకుండా, దోపిడీ వర్గం లేకుండా తమ ప్రొడక్షన్ ను తామే ఆర్గనైజ్ చేసుకుంటే, డెమోక్రటిక్ గా మేనేజ్ చేసుకుంటే వాళ్ళు ఎంత సమర్థవంతంగా నడపగలుగుతారో అనేందుకు ఒక సజీవ సాక్ష్యంగా మనకు మోన్ద్రాగన్ కార్మిక సహకార ఫ్యాక్టరీ వ్యవస్థల ద్వారా రుజువైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పని గంటలు తగ్గించుకోవడము, వేతనాలు పెంచుకోవడం అనే కాడికే కార్మిక వర్గ పోరాటాలు ఆగవు. ప్రభుత్వ యంత్రాంగాన్నే నడిపే అనుభవాన్ని సంపాదించడము, ఉత్పత్తి కేంద్రాలనే నిర్వహించగలిగిన, లాభసాటిగా నిర్వహించగలిగిన, సమర్థవంతంగా ఎఫిషియెంట్ గా నిర్వహించగలిగినటువంటి ఆర్థిక సామర్థ్యం, మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని కూడా పెట్టుబడిదారి వ్యవస్థ లోపల మన కార్మిక వర్గాలు సంతరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో సోషలిజం వస్తే ఆ సోషలిస్ట్ రాజ్యాన్ని నడపాల్సిన వాళ్ళు, ఆ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను నడపాల్సిన వాళ్ళు కార్మికులే. మళ్ళా తిరిగి మేనేజర్ల కోసము, యజమానుల కోసము మనం వెతుక్కుంటూ కూర్చుంటే ఇంకా సోషలిజం యొక్క ప్రయోజనం ఏముంది? సో కార్మిక వర్గము తనను తాను రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఆర్థిక రాజకీయ నిర్వహణ సామర్థ్యాలను తనలో నింపుకోవాల్సి ఉంటది, పెంపొందించుకోవాల్సి ఉంటది. కేవలం తన ఆర్థిక లాభాలకు మాత్రమే, ఆర్థిక పరమైన చిన్న చిన్న లాభాల కొరకు మాత్రమే పోరాడేదే కార్మిక వర్గ పోరాటం కాదు, అది ఒక అస్తిత్వ పోరాటం అంతే. కానీ కార్మిక వర్గం సమాజం మొత్తానికి యజమానురాలు కావాలంటే, కార్మిక వర్గ రాజ్యాన్ని అది స్థాపించాలంటే, ఒక కొత్త రకం వ్యవస్థనే అది స్థాపించాలంటే, సమాజాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా మార్చాలంటే దానికి తగిన అర్హతలను కార్మిక వర్గం సంపాదించుకోవాల్సి ఉంది. అంటే ఒక ఆధునిక రాజ్య యంత్రాంగాన్ని, ఒక ఆధునిక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను, ఒక ఆధునికమైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక వ్యవస్థను దోపిడీదారుల, మేనేజర్ల, ప్రొఫెషనల్స్ యొక్క సహాయం లేకుండా తానే
ఆ రాజకీయ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను నిర్వహించుకునేటువంటి కెపాసిటీస్ ని, సామర్థ్యాలను పెంపొందించుకోవడం కూడా కార్మిక వర్గ పోరాటంలో ఒక ముఖ్యమైన భాగమే. లేకపోతే కార్మిక వర్గం ఎప్పటికీ కూడా పొలిటికల్ అండ్ ఎకనామిక్ లీడర్షిప్ పొజిషన్ లోకి రాలేదు. ప్రస్తుతము మన దేశంలో కానీ ఏ పెట్టుబడిదారీ సమాజంలో వ్యవస్థలో కానీ రాజకీయ ఆర్థిక నాయకత్వం ఎవరి చేతిలో ఉంది? పెట్టుబడిదారు వర్గం చేతిలో ఉంది, బూర్జువా వర్గం చేతిలో ఉంది. రాజకీయ నిర్ణయాలు తీసుకునేది వాళ్ళే, ఆర్థిక నిర్ణయాలు తీసుకునేది వాళ్ళే. రాజకీయ యంత్రాంగ నిర్వహణ చేసేది వాళ్ళే, ఆర్థిక ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థల నిర్వహణ మేనేజ్మెంట్ చేసేది వాళ్ళే. డెసిషన్ మేకింగ్ వాళ్ళదే. సో పొలిటికల్ డెసిషన్ మేకింగ్, ఎకనామిక్ డెసిషన్ మేకింగ్, పొలిటికల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్ మేనేజ్మెంట్, వీటన్నిటి మీద గ్రిప్పు కార్మిక వర్గం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ వ్యవస్థ లోపలనే ఆ రకమైనటువంటి పోరాటాలు, ఆ రకమైనటువంటి కొత్త అనుభవాలు, ఆ రకమైనటువంటి కొత్త కొత్త మోడల్స్, ప్రయోగాలు చేయవలసిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. ఆ కార్మిక వర్గ పార్టీల మీద ఉంది. అంటే సోషలిజానికి అవసరమైనటువంటి పొలిటికల్ ఎకనామిక్ లీడర్షిప్ ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత క్యాపిటలిజంలో చేయాల్సి ఉంటుంది. క్యాపిటలిజంలో అవకాశం ఉంది. ఎట్లయితే సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలు గవర్నమెంట్స్ ఫామ్ చేసి, గవర్నమెంట్స్ నే రన్ చేసి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాయో, మోన్ద్రాగన్ లాంటి కార్మిక సహకార సంస్థలు ఎట్లయితే విశాలమైనటువంటి వందలాది రకరకాల వస్తువులు తయారు చేసే వందలాది పరిశ్రమలని కార్మికులే సహకార సంఘం ద్వారా మేనేజ్ చేసుకోగలరు, నిరంతరం తమ వెల్త్ ని పెంచుకుంటూ పోగలరు. ఏదో చిన్న చిన్నవి కాదు, చాలా హ్యూజ్ ఇండస్ట్రీస్ ని నడపగలుగుతారు. మోన్ద్రాగన్ లాంటి చోట ఒక వందలాది కార్మిక సహకార పరిశ్రమలు ఉంటాయి. వాటి మధ్యలో వాటికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళకి అవసరమైన శిక్షణలు ఇచ్చేటువంటి ఒక వర్కింగ్ పీపుల్స్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది వాళ్ళదే సొంతంగా. ఆ బ్యాంకే వాళ్ళు లోన్స్ ఇస్తాయి. బూర్జువా మామూలు రెగ్యులర్ బ్యాంక్స్ దగ్గర ఈ వర్కర్స్ కి తగిన లోన్స్ ఇవ్వకుండా సతాయిస్తారు కాబట్టి వాళ్ళు బయట ఉండేటువంటి రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ బ్యాంకుల మీద కూడా డిపెండ్ కాకుండా దే బిల్ట్ దేర్ ఓన్ బ్యాంక్, వర్కింగ్ పీపుల్స్ బ్యాంక్ అంటారు. ఈ వర్కింగ్ పీపుల్స్ బ్యాంకే వర్కర్స్ ఎవరైనా కలెక్టివ్ గా ముందుకొచ్చి మేము పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకొస్తే వాళ్ళ అవసరమైనటువంటి వాళ్ళ పరీక్షలు చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లకు ఏవేవి టెక్నాలజికల్ గా హెల్ప్ కావాలో ఆ టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఫండింగ్ కూడా చేసి, వాళ్ళను 1 year 2 years పాటు రెగ్యులర్ గా వాళ్ళ బిజినెస్ పట్టాల మీదకి ఎక్కి ఆ సహకార సంఘము, ఆ ఫ్యాక్టరీ వ్యవస్థ నిలదొక్కునేంత వరకు వాళ్ళకు టెక్నికల్ అడ్వైజ్ ఇస్తూ సహాయం చేస్తూ ఉంటుంది బ్యాంక్. దే హావ్ డిడ్ దిస్. మన కళ్ళ ముందే ఉంది. 1951లో మొదలై ఇప్పటికంటే ఎన్నేళ్ళైంది? దాదాపు 70 సంవత్సరాల నుంచి అజేయంగా ఎదుగుతూ ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థ ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈ కార్మిక వ్యవస్థ ఎదుర్కోలేదు. ఎందుకంటే ఇక్కడ అదనపులో దోపిడీ లేదు, మోసాలు లేవు. వాళ్ళ కార్మికులే సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి తమ జీతం ఎప్పుడు పెరగాలనో, ఎప్పుడు పెరగకూడదో, వచ్చిన లాభాల్లో ఎంత సంక్షేమం కొరకు, ఎంత విద్య కొరకు, ఎంత హౌసింగ్ కొరకు, ఎంత ట్రైనింగ్స్ కోసం, ఎంత ఫ్యూచర్ ప్రొడక్షన్ కొరకు, ఎంత కొత్త మెషినరీ కొరకు ఖర్చు పెట్టాలనో ఈ నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కార్మికుల ద్వారా ఎన్నికైనటువంటి కార్మిక వర్గ ప్రతినిధులే కూర్చొని ఉంటారు ఆ పాలక మండలిలో. కాబట్టి కార్మికులు తమ వర్గ ప్రయోజనాలను, తమ సమాజం యొక్క మిగిలిన కుటుంబాల, పిల్లల భవిష్యత్తు తరాలకు సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటూ హేతుబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు ఒక చిన్న గ్యాస్ స్టవ్ తయారు చేసే ఒక చిన్న ఫ్యాక్టరీ, ఒక 6 మంది ఇంజనీర్లు, యువ ఇంజనీర్లతో తయారైన ఒక చిన్న ఫ్యాక్టరీ దగ్గర మొదలై ఉపగ్రహాలకు అవసరమైన విడి పరికరాలను తయారు చేసేంత సాఫిస్టికేటెడ్ ఇండస్ట్రీగా డెవలప్ అయింది. ఇంగ్లాండ్ లో కూడా కోఆపరేటివ్స్ ఉన్నాయి, వర్కర్స్ కోఆపరేటివ్స్. అవి కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి? 1848లో ప్రారంభమైన కార్మిక వర్గ సహకార సంఘాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వేల కార్మికులకు సంబంధించిన సహకార రిటైల్ షాప్స్ ఉంటాయి. కార్మికుల కుటుంబాలకు అవసరమైనటువంటి రోజువారీ సరుకులను అవసరమైనటువంటి అందజేసేటువంటి రిటైల్ షాప్స్, చైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే డిపార్ట్మెంటల్ స్టోర్స్, పెద్ద పెద్ద మాల్స్ అనుకుంటున్నామో వాటి ఇంగ్లాండ్ లో కార్మిక సహకార సంఘాలే మొట్టమొదటి మాల్స్ రూపొందించినాయి. అవన్నీ కోఆపరేటివ్ బేసిస్ లో నడుస్తున్నాయి. ఈ రోజుకి ఉంది. రాస్డేల్ పైనీర్ మూవ్మెంట్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇంగ్లాండ్ లో బ్రిటిష్ వర్కర్స్ కోఆపరేటివ్ మూవ్మెంట్ గురించి మనకు తెలుస్తుంది. అంటే రెండు వైపులా సాగాలి.
కార్మికులు తమ పరిస్థితులు, పని పరిస్థితులు మెరుగుపరుచుకోవడము, తమ వేతనాలను పెంచుకోవడము, తమ పని గంటలను తగ్గించుకోవడము, గౌరవప్రదంగా తమను గౌరవప్రదంగా ట్రీట్ చేసే విధంగా కొన్ని హక్కులను సంపాదించుకోవడము, మహిళలకు సంబంధించిన ప్రసూతి హక్కులు సంపాదించుకోవడము, అట్లనే సమానమైన పనికి సమానమైన వేతనం సంపాదించుకోవడము, ఉద్యోగ భద్రత, అంటే ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు యజమానులు పనిలోంచి తీసి అవతల పారేయకుండా ఉద్యోగాలకు భద్రత ఉండే విధంగా హక్కులు సంపాదించుకోవడము, ఇట్లా మెట్టుమెట్టుగా పోరాడుతూ చివరికి రాజకీయ వ్యవస్థలో తమ గొంతు వినిపించడము, తమదైన ప్రతినిధులు పార్లమెంట్లకు వెళ్ళడము, ఫ్యాక్టరీలను, ప్రొడక్షన్ యూనిట్స్ ను తామే స్వాధీనంలోకి తీసుకొని తామే వాటిని నడపడము వరకు కార్మిక వర్గ పోరాటం అన్ని క్షేత్రాలకు, అన్ని రంగాలకు విస్తరించవలసి ఉంది. అట్లా విస్తరించింది. అట్లా దాని విస్తరించిన తాలూకు అనుభవాలు ఉన్నాయి మనకి. నిజానికి కార్మిక వర్గం ఇట్లా అన్ని రంగాలలో జోక్యం చేసుకునే క్రమంలోనే ఈ రోజు మనం ఏదైతే చూస్తున్నామో ఆ డెమోక్రసీ అనేటువంటిది విస్తరించింది, అనేక కోణాల్లో విస్తరించింది, సుసంపన్నమైంది, ఎన్రిచ్ అయింది. మొదట్లో డెమోక్రసీ అనేది చాలా ఫార్మాలిటీగా ఉండింది. అది ధనవంతులకు మాత్రమే హక్కులు ఉన్నటువంటి ఒక తమాషా ఆట అది. అట్లాంటిది దాని అంటే ఒక ఎంప్టీ స్లోగన్ అది, రిచ్ మెన్స్ గేమ్ అది. డెమోక్రసీ వాజ్ రిచ్ మెన్స్ గేమ్ వెన్ ఇట్ స్టార్టెడ్. కానీ ఒక ధనవంతుల క్రీడగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో సజీవమైన సారాన్ని నింపి, అది నిజంగా ప్రజాస్వామ్యం ప్రజలందరికీ చెందినదిగా, ప్రజలందరికీ హక్కులు వచ్చేదిగా దాన్ని ఒత్తిడి చేసి, దాన్ని వ్యాకోపింపజేసి, దానిలో సారాన్ని నింపి, దాన్ని సుసంపన్నం చేసి, దాన్ని మరింత ఎన్రిచ్ చేసింది కార్మిక వర్గం యొక్క రాజకీయ చొరవనే, కార్మికుల యొక్క రాజకీయ పోరాటాలు, కార్మిక వర్గం యొక్క మేధో పోరాటాలు. ఇవన్నీ కారణంగానే పొలిటికల్ సిస్టమ్ ఎక్స్పాండ్ అయింది. పొలిటికల్ సిస్టమ్ మోర్ అండ్ మోర్ డెమోక్రటిక్ గా తయారైంది. ఎక్కువ మంది ప్రజలు దాంట్లో పాల్గొగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇట్ బికేమ్ ట్రూలీ రిప్రజెంటేటివ్, ఇట్ బికేమ్ ట్రూలీ మోర్ అండ్ మోర్ రిప్రజెంటేటివ్, ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేటరీ. ప్రజలకు ప్రాతినిధ్యం ఎక్కువ దొరకడం మొదలుపెట్టింది. ప్రజలు దాంట్లో పాల్గొనడం కూడా మరింత పెరుగుతూ వచ్చింది. మనం ఈ 200-300 ఏళ్ల కాలంలో చూస్తే డెమోక్రసీ బికేమ్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేటరీ, మోర్ అండ్ మోర్ రిప్రజెంటేటివ్. ఇట్లా పెరిగింది. కార్మిక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయాల్లో జోక్యం చేసుకున్నందువల్లనే జరిగింది. సో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధి లోపలనే, ఆ రాజ్యాంగ పరిధి లోపలనే కార్మిక వర్గం చేయవలసిన పోరాటాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. ఈ పోరాటాల క్రమంలో వాళ్ళు ఎంతో హక్కులని, సౌకర్యాలని పొందుతారు, ఎంతో కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటారు, కొత్త సామర్థ్యాలను అలవర్చుకుంటారు, ప్లస్ సమాజాన్ని కూడా మరింత మెరుగైన సమాజంగా, మరింత మంచిదిగా మారుస్తారు. ఈరోజు క్యాపిటలిజం నేను చాలా మానవీయమైన వ్యవస్థను అనేది చెప్పుకుంటున్నది. అంటే ఆమె సిస్టమ్ విత్ హ్యూమన్ ఫేస్ అంటుంది. రాక్షసంగా ఉన్నటువంటి లేదా పరమ క్రూరంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థకు మానవీయంగా కనిపించేటట్టు చేయడం వెనుక కార్మిక వర్గమే మనుగడ కోసం చేసేటువంటి పోరాటం. తన ఆర్థిక రాజకీయ స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం చేసేటువంటి పోరాటంలో తాను మారుతుంది, తాను నేర్చుకుంటుంది, సమాజాన్ని, వ్యవస్థలను కూడా మారుస్తుంది. మనం అనుకున్నాం కదా, ఒరిజినల్ గా మానవ జాతి లక్షణం ఏమి? తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో జోక్యం చేసుకుంటూ ఆ పరిసరాలను మార్చే ప్రయత్నంలో భాగంగా తన్ను తాను మార్చుకునేటువంటి ప్రాణి మానవుడు అన్న. ఇది స్పీసీస్ క్యారెక్టర్, మానవ జాతికి స్వభావ లక్షణం అన్న. సో కార్మిక వర్గం ఎగ్జాక్ట్ గా హ్యూమన్ స్పీసీస్ క్యారెక్టర్ కి అనుగుణంగానే ఉంది కార్మిక వర్గం చేసిన పని కూడా. అది తనను తాను మార్చుకోవాలా, తన జీవితంలోనే ఇబ్బందులు తొలగించుకోవాలా, అందుకోసం తన పరిసరాలను మార్చుకునేందుకు పోరాటం మొదలుపెట్టే క్రమంలో ఆ పరిసరాలను మార్చుతూ పోయింది, తనను తాను మార్చుకుంటూ పోయింది. ఇప్పటికీ క్యాపిటలిజమే ఉంది కాబట్టి ఇప్పటికీ తాను కార్మిక వర్గమే. కానీ ఒక 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కార్మిక వర్గం లాగా ఇది బతకడం లేదు, కనీసం సంఘటిత కార్మిక వర్గం. ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి పోరాటాలు కార్మిక వర్గం చేయవలసి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఫేజ్ 1975-80ల తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇంకొక ఫేజ్ వచ్చింది. ఈ ఫేజ్ ను మనం ఏమంటామంటే నియో లిబరల్ ఫేజ్ అంటాం. మనం నయా ఉదారవాద పాలసీ ఫేజ్ వచ్చింది. నయా ఉదారవాద విధానాలు రంగంలోకి వచ్చినాయి. అంతవరకు ఉన్న విధానాలు ఏమిటి? సంక్షేమ రాజ్య విధానాలు, వెల్ఫేర్ స్టేట్ పాలసీ. కార్మిక వర్గానికి కూడా ఆర్థికంగా, రాజకీయంగా కొంత ప్రాధాన్యతను ఇవ్వాలి అని పెట్టుబడిదారీ రాజ్యము, పెట్టుబడిదారీ వర్గము
కార్మిక వర్గంతో రాజకీయపరమైన ఆర్థికమైన ఒప్పందం చేసుకున్న దాని ఫలితంగా ఘర్షణ వద్దు, కలిసి బతుకుదాము, రాజకీయంగా మీకు కూడా కొన్ని హక్కులు ఇస్తాము, మీ ప్రాతినిధ్యం కూడా గౌరవిస్తాము, అట్లనే సమాజంలో ఉత్పత్తి అయిన వ్యవస్థలో ఉత్పత్తి అయిన సంపదల్లో కొంత వాటా మీకు కూడా చెందేటట్టు చేస్తాము అని అంగీకరించడం వెల్ఫేర్ స్టేట్. తద్వారా మార్కెట్లో నిరంతరం డిమాండ్ ఉంటుంది, పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా అది మంచిది. వెల్ఫేర్ స్టేట్ పాలసీ స్థానంలో ప్రభుత్వము ఆర్థిక పరమైన ఏ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఏ రకమైన సంక్షేమ పథకాలు, ఉచితమైనటువంటి సేవలు అందించకూడదు. ప్రతి ఒక్క దాన్ని మార్కెట్కే సర్వాంగం వదిలేసేయాలా. మార్కెటే నాణ్యమైన సేవలను అతి తక్కువ ధరలకు ప్రజలందరికీ అందేలా చేయగలిగిన ఏకైక అత్యుత్తమమైన సాధనము మార్కెటే. ఎందుకంటే మార్కెట్ లో ఫ్రీ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ఎంటర్ప్రీనియర్స్ అంతకంతకు బెటర్ ఐడియాస్, బెటర్ టెక్నాలజీల ద్వారా తమలో తాము పోటీపడి నాణ్యమైన సేవలను, వస్తువులను అతి తక్కువ ధరలకే సమాజం అంతటికి అందజేస్తారు. తద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందరికి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి పెట్టుబడిదారులకి టోటల్ ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా, ప్రభుత్వం వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా, మార్కెట్ ఎకానమీని ఫ్రీగా నడపడం ద్వారా సమాజంలో ఆర్థికంగా సంపదల వృద్ధి జరుగుతుంది, సేవలు, వస్తువుల నాణ్యత పెరుగుతుంది, ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి. అది ప్రభుత్వం అతి తక్కువగా జోక్యం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. లెస్ గవర్నమెంట్, స్మాల్ గవర్నమెంట్ ఇస్ ద బెస్ట్ గవర్నమెంట్. ప్రభుత్వం అన్నిట్లోంచి వెనక్కి వచ్చేసేయాలా, ఎంటర్ప్రీనియర్స్ కి వదిలేసేయాలా. వాళ్ళు తమ ప్రతిభని, తమ తెలివిని ఉపయోగించి, కంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ లో బతకాలనేటువంటి భయం ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎఫిషియెంట్ గా సంస్థలను నడుపుతారు. కాబట్టి వనరుల దుర్వినియోగం కూడా జరగదు, వేస్టేజ్ కూడా జరగదు, సమాజానికి ఆ విధంగా లాభం జరుగుతుంది అనేటువంటి సిద్ధాంతం, ఫిలాసఫీ. ఇది నియో లిబరల్ ఫిలాసఫీ. అమెరికాలో రొనాల్డ్ రీగన్ అధికారంలోకి వచ్చినాక, ఇంగ్లాండ్ లో మార్గరెట్ థాచర్ అధికారంలోకి వచ్చినాక అరౌండ్ ద సేమ్ టైం 1975-76 ప్రాంతాల్లో, అక్కడ ఇంగ్లాండ్ లో, అక్కడ అమెరికాలో వచ్చినాక వీళ్ళు మొదలుపెట్టినటువంటి ఈ నియో లిబరల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, నయా ఉదారవాద విధాన చట్టం అంటాం దీన్ని. దీని ప్రకారం వాళ్ళు వెల్ఫేర్ స్టేట్ ను డిస్ట్రాయ్ చేస్తారు. అంటే నో ఫ్రీ లంచెస్, ఉచిత భోజనాలు ఇక ఇప్పటి నుంచి ఉండవు అని వాళ్ళ జోక్. అంటే పబ్లిక్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, పబ్లిక్ ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితంగా ఇవ్వడం లేదా చాలా తక్కువ ధరకు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో అసమర్థతను పెంచి పోషిస్తాయి, అవినీతిని పెంచి పోషిస్తాయి, ప్రజలను సోమరిపోతులుగా చేస్తాయి. అన్ని సుఖంగా అందుతుంటే వాళ్ళకు మినిమం వేజ్ దొరికిపోయా, ఉద్యోగాల్లో నుంచి తీసేయలేవు, ఉద్యోగ భద్రత ఉండిపోయా, వాళ్ళకు రవాణా చీపు, హెల్త్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, ఇవన్నీ ఉండిపోతే ప్రజలు ఇంకా కష్టపడి ఎందుకు పనిచేస్తారు? ప్రజలు తమలో ఉండే దాగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను డెవలప్ చేసుకోవాలనే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? ప్రజలను సోమరిపోతులుగా, మందబుద్ధులుగా మార్చేసి ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేస్తుంది. ఇది దీనివల్ల నష్టం తప్ప లాభం ఏమి లేదు, కాబట్టి దీన్ని ఎత్తేస్తున్నాం అనేది వాళ్ళ సిద్ధాంతం. అట్లా స్టార్ట్ అయింది నియో లిబరల్ ఫ్రేమ్వర్క్. అంటే మార్కెటే సర్వాన్ని శాసించాలా, ప్రభుత్వము ఖర్చు పెట్టకూడదు ఎక్కువ, ప్రభుత్వం సాయుధ బలగాల కోసము లేదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కొరకు మినిమం ఎక్స్పెండిచర్ తో ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే తక్కువ పనులు చేయి, తక్కువ ఖర్చు చేయి. మొత్తం అన్ని పనులు చేస్తున్న ధనవంతుల మీద పన్నులు వేయడం ఎందుకు? ధనవంతుల మీద పన్నులు పడిపోయి వాళ్ళు ఉత్పత్తి సరిగా సాగించలేకపోతే వాళ్ళు అలిగితే వాళ్లే కదా అసలు మొత్తం సమాజాన్ని పోషించేది. అట్లా సమాజాన్ని అంతా పోషిస్తున్నటువంటి యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు, పారిశ్రామికవేత్తల మీద పన్నులేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు ఏం కావాలా? ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతము ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు, అమెరికా అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది. పైగా దానికి IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థల మీద, బ్యాంకుల మీద దానికి ఉండేటువంటి అదుపు వల్ల అది ఆ సంస్థలను అడ్డు పెట్టుకొని ప్రపంచం అంతటా అన్ని దేశాల మీద దీన్ని రుద్దడం మొదలు. ఇంగ్లాండ్కి ఒకదానికి ఆ విధానం ఉంటే ఏం నష్టం కాదు, ఎందుకంటే ఇంగ్లాండ్కి అంత సీన్ లేదు. కానీ అమెరికా దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది, నియో లిబరలిజం.
అంతర్జాతీయ సంస్థల ద్వారా, ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థల ద్వారా ఎవరెవరైతే ప్రపంచ బ్యాంకు సహాయం అడుగుతారో, ఎవరెవరైతే IMF దగ్గరకు వచ్చి అయ్యా మాకు పేమెంట్ క్రైసిస్ వచ్చిందంటే మేము ఇతరులకు అప్పు పడినాం, వేరే దేశాలకు అప్పు పడినాము, కానీ ఆ అప్పులు చెల్లించడానికి తగినంత విదేశీ మారక నిల్వలు మా దగ్గర లేవు, ఫారిన్ కరెన్సీ మా దగ్గర లేదు, ఆ ఫారిన్ కరెన్సీ మాకు అప్పిస్తారా అని IMF దగ్గరికి పోతేనో, లేదా మా దేశంలో భారీ ప్రాజెక్టు కట్టాలనుకున్నాం, మా దేశంలో పెద్ద రోడ్లు వేయాలనుకున్నాం, మా దేశంలో ఇంకోటి ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాం, కాబట్టి మాకు ఒక పెద్ద అప్పు కావాలని వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయినా వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ అప్పిస్తుంది. IMF నీవు విదేశాలకు అప్పులు చెల్లించలేని సంక్షోభం ఎదురైనప్పుడు నీకు విదేశీ మారకం ఇస్తుంది, ఫారిన్ కరెన్సీ ఇస్తుంది. పేద దేశాలు పదే పదే అప్పుల బారిన పడి అప్పులు చెల్లించలేని స్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారిన్ కరెన్సీ ఉండదు. ఫారిన్ కరెన్సీ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏదైనా వస్తువులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నప్పుడు నీకు వేరే దేశాల కరెన్సీ వస్తుంది. కానీ చాలా పేద దేశాలకు తమ సొంత ప్రజల కడుపు నింపేందుకే డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఫారిన్ కరెన్సీ ఉండదు. చాలా వస్తువులు యాక్చువల్గా వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. చాలా వస్తువులు దిగుమతి, మందులు, ఆహారంతో సహా దిగుమతి చేసుకోవాలి పేద దేశాలు. దిగుమతి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా దేశము పేద స్థితిలో ఉన్నప్పుడు నేను దిగుమతి చేసుకుంటా, నా రూపాయలు ఉంటాయి, నేను రూపాయి ఇస్తుంటే వాడు తీసుకుంటే రూపాయి వాడు తీసుకుంటాడు, పక్కవాడి డాలర్లలో అయ్యి అంటాడు వాడు, పౌండ్స్లో అయ్యి అంటాడు వాడు, లేదా జర్మన్ డూస్ మార్కులు అయ్యి అంటాడు. అంటే విదేశీ కరెన్సీ అడుగుతాడు, విలువ ఉన్న కరెన్సీలు అడుగుతాడు. నా రూపాయలు ఉన్నాయి నా దగ్గర అంటే నీ రూపాయలు పెట్టుకోయాడన్నా మాకు వద్దు అంటాడు. సో విదేశీ కరెన్సీ నా దగ్గర లేనప్పుడు నేనేం చేస్తాను? నా దగ్గర ఎగుమతులు లేవు కాబట్టి విదేశీ కరెన్సీ లేదు, నేనేం చేస్తాను? అనివార్యంగా అప్పు పడతాను నన్ను వాళ్ళకు. ఆ విదేశీ కరెన్సీ కోసం నేను IMF దగ్గరికి పోతాను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. లేదు, నా దేశంలో ఏదన్నా పెద్ద అభివృద్ధి ప్రాజెక్ట్ చేయాలా, రైల్వే లైన్ వేయాలి, రైల్వే లైన్ వేస్తే ఫ్యూచర్ లో నా దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆశతో ఒక పెద్ద రైల్వే లైన్ వేయాలనుకుంటా, లేదా ఒక పెద్ద హైవే నెట్వర్క్ వేయాలనుకుంటా, లేదా ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటా, లేదా ఒక పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టాలనుకుంటా. ఇవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంట. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి అవసరమైన నిధులు లేవు నా దగ్గర. ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇద్దామంటే నా దేశంలో ప్రైవేట్ పెట్టుబడిదారులు దానికి సిద్ధంగా లేరు, లేదా వాళ్ళ దగ్గర కూడా అంత డబ్బు లేదు, ఎందుకంటే దేశమే ఇంకా ఎదగని స్థితి ఉంది. కాబట్టి పేద దేశాలు పదే పదే ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోతాయి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం, లేదా విదేశీ మారకం కోసం IMF దగ్గర. అప్పుడు ఈ IMF, వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తాయంటే, మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం, నీకు కావాల్సిన విదేశీ మారకం, కానీ ఇదో ఈ షరతులు ఉన్నాయి, ఆ షరతుల ప్రకారం నువ్వు నీ ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటే నీకు ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాము ఈ సూచనలు? ఎందుకు ఇస్తున్నాము అంటే నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికే, నీ ఆర్థిక వ్యవస్థలో ఉన్న వేస్ట్ ని, వృధా ఖర్చులను తగ్గించడానికే, ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చులను తగ్గించడానికే, మీ సమాజంలో ఉండే అవినీతిని తగ్గించడానికే, మిమ్మల్ని బాగు చేయడానికే, నీ ఆరోగ్యం బాగు చేయడం కొరకే నేను ఇస్తున్న చేదు మాత్రం ఇది. నీకు అనిపిస్తుంది కానీ నీ హెల్త్ బాగు చేయడం కొరకే నేను ఈ చేదు మాత్రం బిట్టర్ పిల్లు ఇస్తున్నా, నువ్వు ఇది మింగాల, ఇది మింగి సిద్ధపడితేనే, నువ్వు ఒప్పుకుంటేనే నీకు డబ్బు ఇస్తా అని నియో లిబరల్ బిట్టర్ పిల్స్, నయా ఉదారవాద విధానాలు అనబడేటువంటి చేదు మాత్రలను ప్రపంచంలో పేద దేశాలన్నిటి నోట్లలో పెట్టి బలవంతంగా చొప్పించి ప్రపంచమంతటా ఈ మార్కెటే సర్వస్వము, మార్కెట్కి అప్పచెప్తే ఆర్థిక వ్యవస్థలు బ్రహ్మాండంగా పుంజుకుంటాయి, ప్రభుత్వాల అధిక ప్రసంగాలు ఎంత తగ్గితే ఆర్థిక వ్యవస్థలు అంత బాగుంటాయి అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసి ఆచరింపజేసినారు బలవంతంగా. తమకున్నటువంటి ఆర్థిక పెట్టుబడి బలాన్ని, రాజకీయ బలాన్ని ఉపయోగించి ఈ సంస్థల మీద తమకున్న అదుపును, వరల్డ్ బ్యాంక్, IMF లాంటి సంస్థల మీద తమకున్నటువంటి కంట్రోల్ ద్వారా అడ్డం పెట్టుకుని ప్రపంచంలోని అన్ని దేశాల మీద రుద్దడం జరిగింది. సో 1975 దగ్గర నుంచి మొదలు పెడితే 2008లో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేంత వరకు ఈ నయా ఉదారవాద విధానాలు గురించి ఎవరు విమర్శించేందుకు, అవి తప్పేమో, అసలు దీంతో సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేసేందుకు కూడా వీళ్ళు లేనంత పిడివాద సిద్ధాంతం మాదిరి అవి ప్రపంచం అంతా రుద్దబడినాయి. మీడియా అంతా వాళ్ళదే, పత్రికలంతా వాళ్ళదే. పైగా ఏమైంది, సరిగ్గా ఇదే జరుగుతున్న ఈ నయా ఉదారవాద యూనియన్ పతనమైంది, సోషలిస్ట్ వ్యవస్థ అవుతున్నటువంటి సోవియట్ యూనియన్ పతనం అయితే చూసారా, ప్రభుత్వమే సర్వం అన్ని పనులు చేస్తే, రాజ్యం ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తే ఏమైతుందంటే సోవియట్ యూనియన్ మాదిరి ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో మీరు మూడవ ప్రపంచ దేశాల్లో, అంటే ఇండియా మొదలైన దేశాల్లో స్వాతంత్రం వచ్చినాక ప్రభుత్వ రంగ సంస్థలే ప్రధానంగా ఉండి ఎకానమీని అన్నిటిని నడిపినాయి. చూసినారా మీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంత పెద్ద అవినీతి పేరుకుపోయింది.
దాన్ని నడిపే ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఎంత కరప్ట్, వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్, ఎంత ఇగ్నోరెంట్ ఫెలోస్. వాళ్ళ చేతిలో వ్యాపార సంస్థలు పెడితే వాళ్ళు నడుపుతారు. వాళ్ళకి అసలు భయం ఉందా? మేము నష్టపోతామేమో, మేము మా నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయేమో, పోటీ వల్ల మేమేమైనా తట్టుకోలేమేమో. పోటే లేదు, నష్టపోతే శిక్ష లేదు, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. కాబట్టి నష్టపోతే శిక్ష లేదు, రిస్క్ లేదు, పోటీనే లేదు. అట్లాంటి వాళ్ళ చేతిలో మేనేజ్మెంట్ ఉంటే ఆ సంస్థలు ఎక్కడైనా వేగంగా అభివృద్ధి చెందుతాయా, మరింత ప్రొడక్టివిటీని పెంచుకుంటాయా? పెంచుకోలేవు. సో మీ పబ్లిక్ సెక్టర్ అనేది ఒక ఇన్ఎఫిషియన్సీని, ఇన్కాంపిటెన్సీని, వేస్టేజ్ ని, కరప్షన్ ని పెంపొందించేటువంటి మురికి గుంటలవి. సో పబ్లిక్ సెక్టర్ షుడ్ డై అనేటువంటి ఒక సిద్ధాంతం. ప్రైవేటైజేషన్ గొప్ప, ప్రైవేటైజేషన్ ముద్దు, ప్రైవేటైజేషన్ అత్యంత ప్రతిభావంతమైనది. ప్రైవేట్ యజమానులు చాలా బృహస్పతులు, గొప్ప తెలివైన వాళ్ళు. వాళ్ళ మీద కంపిటీషన్ ఉంటుంది, వాళ్ళు నష్టపోతామనే రిస్క్ ఉంటుంది కాబట్టి, ఆ మెడ మీద కత్తి వేలాడుతుంటుంది కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా థింక్ చేసి, అలర్ట్ గా ఆలోచించి, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి, ఎప్పటికప్పుడు నేర్చుకుని ఎకానమీని చాలా బాగా నడుపుతారు. వాళ్ళు ఆ సంస్థలు బాగా నడుపుతారు. ఎందుకంటే ఓడిపోతే చచ్చిపోతామనే భయం ఉంటుంది కాబట్టి వాళ్ళ అనే మాట చెప్పి, ప్రైవేటైజేషన్ చెప్పినా కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని ఏదైతే ఎల్పిజి అనే పేరుతో ఫేమస్ అయినాయో, ఈ ఎల్పిజికి ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వెనకాల ఉన్నది ఆ నియో లిబరల్ ఫ్రేమ్వర్క్. ప్రభుత్వము సాధ్యమైనంతగా అన్నిట్లోంచి వెనక్కి వచ్చేయాల. అంటే ప్రభుత్వం సొంతంగా ఏ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ నడపకూడదు. ప్రభుత్వం రోడ్డు రవాణా, రైలు రవాణా కూడా నడపకూడదు. ప్రభుత్వం అసలు ఆరోగ్యము, వైద్యము అనే తర్వాత విద్యా వ్యవస్థలు కూడా ఉండకూడదు. ప్రభుత్వం చాలా మినిమం ఉండాలి, మినిమల్ గవర్నెన్స్. మిగతావన్నీ ప్రైవేట్ వాళ్ళకే వదిలేయాలి. మన సోకాల్డ్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చెప్పే గుడ్ గవర్నెన్స్ యొక్క రహస్యం కూడా ఇదే. గుడ్ గవర్నెన్స్ అని చెప్పే వాళ్ళందరూ కూడా నియో లిబరల్ పాలసీ లెక్క ముసుగు పేరే గుడ్ గవర్నెన్స్. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఏం చేసింది ఈ 1975 నుంచి మొదలైన ఈ సోకాల్డ్ నియో లిబరల్ గుడ్ గవర్నెన్స్ మోడల్, అంటే స్మాల్ గవర్నెన్స్ మోడల్, నో గవర్నెన్స్ మోడల్, ప్రైవేటైజేషన్ మోడల్ ఏం సాధించిందంటే ప్రపంచాన్ని భయంకరమైనటువంటి అసమానతల, ఒకవైపు శాతం ఆస్తులు పోగుపడేటట్లు, మిగిలిన 10% సంపద మిగిలిన 99% మంది ప్రజల దగ్గర ఉండేటట్లు సమాజాన్ని భయంకరమైన అసమానతల అఖాతంగా మార్చేసి, ఒకే దేశంలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు. రోజుకు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు శాలరీగా తీసుకుంటాడు, రెమ్యునరేషన్ గా తీసుకుంటాడు ఒకడు ఉంటాడు. రోజుకు 50 రూపాయలు, 100 రూపాయలకు కూడా కూలి పని చేసేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. ఈ రకమైన అసమానత సంపదలలో, ఈ రకమైన అసమానత సంపన్నుల పంపిణీలో, ఈ రకమైన అసమానత. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ కొలాప్స్. డబ్బు పెడితే తప్ప నువ్వు కొనలేవు, చదువుకోలేవు. హయ్యర్ ఎడ్యుకేషన్ కి అసలు పోనే లేదు సామాన్య పేదలు, మధ్యతరగతి వాళ్ళు. పోతే విపరీతమైన లోన్స్. అట్టనే హెల్త్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కంప్లీట్ కొలాప్స్. నీకు మంచి వైద్యం కావాలంటే చచ్చినట్లు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే నువ్వు బతుకుతాం లేదా గ్యారెంటీ లేదు. ఎందుకంటే దాని నిధులు లేక, సౌకర్యాలు లేక, టెక్నాలజికల్ గా అప్గ్రేడ్ చేయక దాన్ని సిస్టమేటిక్ గా వదిలేసినారు. దాని చావుకు దాన్ని వదిలేసినారు. ఆత్మనిర్భర్, మన ఈ ప్రధానమంత్రి భాష చెప్పాలంటే దాన్ని ఆత్మనిర్భర్కు వదిలేసినారు. నీ సావు నీవు సావు అని వదిలేసినారు. ప్రైవేట్ సెక్టర్ కు ప్రమోట్ చేసి, ఎవడైనా ప్రైవేట్ సెక్టర్ వాడు ఇండస్ట్రీ పెడతానంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి, సరే నీకు ఇంత భూమి ఇస్తాం, నీకు విద్యుత్ ఇస్తాం, నీకు నీళ్లు ఇన్ని కేటాయిస్తాం, నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు పన్నులు వేయము, ఎన్ని కావాలంటే అన్ని. అంటే కొత్తగా పెండ్లై వచ్చిన ఇంటికి వచ్చిన అల్లునికి కదా కానుకలు సమర్పించేదానికంటే ఎక్కువగా ఈ ప్రభుత్వాలను నడిపేటువంటి పార్టీల పెద్దల, వాళ్ళ బంధువుల, వాళ్ళ సన్నిహితులవే ఈ మొత్తం ఈ ప్రైవేటైజేషన్, ఈ ప్రైవేట్ హెల్త్ కానీ, ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో కానీ, లేకుంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలో ప్రైవేట్ కాంట్రాక్టర్స్, రోడ్లు, రైల్వే కాంట్రాక్టులు, కాలువలు తవ్వే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరై అంటే ఈ ప్రభుత్వాల నడిపే పార్టీల, ఆ పార్టీల మెంబర్ల, నాయకుల, వాళ్ళ
వాళ్ళ బంధువుల, వాళ్ళ స్నేహితుల, వాళ్ళ సన్నిహితులతో నిండి ఉంటుంది. అంటే క్రోనీ క్యాపిటలిజం. ప్రభుత్వాలకు సన్నిహితులైన వాళ్ళకే వనరులన్నీ సమకూర్చేటువంటి అటువంటి పెట్టుబడిదారులకే అన్ని రకాల హెల్ప్ చేసే బ్యాంకుల నుంచి కూడా వాళ్ళకే ఆశ్రిత పెట్టుబడిదారాన్ని అడ్డు పెట్టుకొని, రాజకీయ పార్టీలతో ఉండే సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకొని అక్రమమైనటువంటి అవకాశాలు పొందడం అనేది ప్రైవేటైజేషన్ ఉంటే నాకు సాధ్యం. కాబట్టి ప్రైవేటైజేషన్ ఉంటే ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశ్రిత పెట్టుబడి ఉంటుంది, క్రోనీ క్యాపిటల్ ఉంటుంది, అక్కడ భయంకరమైన కరప్షన్ ఉంటుంది, అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థలో అక్రమాలు ఉంటాయి, అక్కడ అప్పులు ఎగ్గొట్టడం ఉంటుంది, అక్కడ రుణాలను అక్రమంగా మాఫీ చేయడం ఉంటుంది. ఈ మొత్తం భారాన్నంతా ప్రభుత్వము ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి పన్నుల ద్వారానే ఆ బ్యాంకులను తిరిగి మళ్ళీ రీఫండింగ్ చేస్తుంటాయి. వీళ్ళకే మళ్ళీ బెయిల్అవుట్ ప్యాకేజీలు పెడుతూ మళ్ళీ డైరెక్ట్ గా పెట్టుబడిదారులకే మళ్ళా మోసం చేసి ఇష్టం వచ్చినట్టు లెక్క జమ లేకుండా ఖర్చు చేసిన క్యాపిటలిస్ట్ క్లాస్ మళ్ళీ బెయిల్అవుట్ ప్యాకేజీలు ప్రభుత్వాలు ఇస్తుంటాయి. ఇవన్నీ నియోలిబరలిజం అనేటువంటి విధానాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి. అమెరికా మొదలే ఇండియా వరకు అన్నీ అవే. మొన్న చివరకు కరోనా పాండమిక్ క్రైసిస్ లో కూడా రోగాన్ని అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షోభ రిలీఫ్ ప్యాకేజ్ కూడా బెయిల్అవుట్ ప్యాకేజ్. అసమర్థులైన ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన పెట్టుబడిదారీ వర్గాలకు ఉచితంగా అందజేయబడినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద ఈ 30 ఏళ్లుగా 2008లో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అయిండేదే నియోలిబరల్ పాలసీ వల్ల. బ్యాంకింగ్ క్రైసిస్ అది, బేసిక్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ అది. పెద్ద బ్యాంకులు గోల్డ్మన్ సాచెస్, స్టాన్లీ మోర్గాన్ లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి మునిగిపోయింది, ఒక రోజులో మునిగిపోయింది. వాళ్లకు తిరిగి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది. ప్రజలను ముంచి, పేద మధ్యతరగతి ప్రజలను ముంచి లక్షల కోట్లు సంపాదించినటువంటి బ్యాంకులు స్టాక్ మార్కెట్ లో చేసినటువంటి స్పెక్యులేషన్ కారణంగా, డెరివేటివ్స్ మీద చేసినటువంటి స్పెక్యులేషన్ కారణంగా మునిగిపోతే ఇర్రెస్పాన్సిబుల్, ఇల్లీగల్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతే వాళ్ళను పనిష్ చేయాల్సినటువంటి రాజ్యము వాళ్ళకు బెయిల్అవుట్ ఇచ్చింది, డబ్బులు ఇచ్చి కాపాడింది. అయితే డబ్బులు ఇచ్చి కాపాడినా అవి రాలేవు, ఎందుకంటే కింద నేలనే కదిలిపోయింది కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా నీకు అవి పైకి తేలవు. అది మొత్తం అమెరికా నుంచి ఇంగ్లాండ్కి, యూరోప్కి, చివరికి భారతదేశానికి, జపాన్కి, ప్రపంచమంతా వ్యాపించింది ఆ ఫైనాన్షియల్ క్రైసిస్. అన్ని చోట్ల బ్యాంకింగ్ వ్యవస్థ షేక్ అయిపోయింది, కదిలిపోయింది, కుంగిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది, డిమాండ్ పడిపోయింది. ఒక పెద్ద ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చింది. డైరెక్ట్ గా ఈ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీల వల్ల మరింత వేగంగా అది మునిగిపోయింది. అయినా వాళ్ళు ఈ పాలసీలను మార్చుకొని తిరిగి సంక్షేమ రాజ్య విధానం వైపు పోదామని కూడా అనుకోవడం లేదు. సంక్షేమ రాజ్య విధానాలు అనేటువంటివి ఏం సోషలిజం ఏం కాదు, నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థకే మేలు చేస్తాయి అవి. అయితే కార్మికులకు అదనపు జీతం ఇవ్వడం ద్వారా, అదనపు వేతనాలు ఇవ్వడం ద్వారా, ఖర్చు పెట్టడానికి అదనపు డబ్బు ఇవ్వడం ద్వారా, వాళ్ళకు ఉపాధిని గ్యారంటీ చేయడం ద్వారా, వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ కల్పించడం ద్వారా సంక్షేమ రాజ్యం పనిచేస్తుంది. కానీ వాళ్ళకు నియో లిబరలిజం అలవాటు అయిపోయింది పాలక వర్గాలకు. కాబట్టి కార్మికులకు ఉద్యోగ భద్రతన అంటే మేము నాకు ఇష్టం లేనప్పుడు వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి స్వేచ్ఛ లేకపోతే మేము ఒప్పుకోం. మా ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తాము, కాలుష్యాన్ని మీరు శుద్ధి చేసిన తర్వాత విడుదల చేయాలంటే మాకు కాస్ట్ ఎక్కువైతుంది. కాబట్టి పర్యావరణ చట్టాలు ఏమి ఉండకూడదు, లేబర్ చట్టాలు ఏమి ఉండకూడదు, పన్నులు సాధ్యమైనంత తక్కువ ఉండాలా. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారీ వర్గాలకు అలవాటైంది నియో లిబరలిజం, నయా ఉదారవాదంలో వాళ్ళకి అలవాటైంది ఇది. కానీ ఇప్పుడు అవి చేయడానికి ఆస్కారం లేదు. అవే చేస్తే మళ్ళీ పదే అదే సంక్షోభం ఉంటది. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థకు, గ్లోబల్ క్యాపిటల్ కి, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి ఏకైక మార్గం ఏంటంటే గోయింగ్ బ్యాక్ టు వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం వైపు వెనక్కి వెళ్ళాలి. వెళ్తే కార్మికులకు హక్కులు పెరుగుతాయి, కార్మికులకు ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి ఖచ్చితమైన స్థిర ఆదాయం ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు ఒక స్థిరమైన ఉపాధి ఇవ్వాల్సి వస్తుంది, ఉపాధి హామీ ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే విద్య, వైద్యము, ప్రజా రవాణా మొదలైనటువంటి వాటిల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, పబ్లిక్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సి వస్తుంది. కానీ అది చేయడానికి వ్యవస్థలు సిద్ధంగా లేవు. సో అవి సంక్షోభంలో పడతాయి, పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది.
ఏది చేయాలనో వాళ్ళ వ్యవస్థను రక్షించుకోవడానికి ఏది చేయాలనో అది చేయడానికి వాళ్ళు సిద్ధపడనందువల్ల ఈ వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడలేదు. అందుకని 2008లో ప్రారంభమైతే 12 సంవత్సరాలు పూర్తయిన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకా సంక్షోభంలోనే ఉంది. అదే సంక్షోభంలో ఇంకా బయటికే రాలేదు. ఎందుకోసం అంటే ఆ సంక్షోభానికి కారణమైన నయా ఉదారవాద విధానాలు, మార్కెట్ ఫ్రెండ్లీ విధానాలు, ప్రైవేట్ పెట్టుబడికి అపరిమితమైన మేలు కలిగించేటువంటి విధానాలు, కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను వదులుకోవడానికి పెట్టుబడిదారులు సిద్ధంగా లేరు. అది ఒక డాగ్మాగా, ఒక పిడివాదంగా మార్చుకోవడానికి వీళ్ళని ఒక సిద్ధాంతంగా మారిపోయింది వాళ్ళకు. దానివల్ల వాళ్ళ వ్యవస్థకే ఆపద కలుగుతుంది యాక్చువల్గా. ఎట్లా అంటావు? ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అంటే అది అంతకుముందు 2 నెలల నుంచి ప్రకటించిన వాటన్నిటిని కలిపితే వచ్చిన నంబర్ అనుకోండి, అది వేరే విషయం. అది ఆ నంబరే ఒక పెద్ద మాయ, అదొక జుమ్లా. కానీ ఈ మొత్తం ఆ నంబర్ అంతా దాన్ని సారాంశం చూస్తే ఏముంది? ప్రైవేట్ పెట్టుబడిదారులకు మరింత లాభం చేకూర్చే, బ్యాంకింగ్ సెక్టర్ కి, అసమర్థమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ కు మరింత లాభం చేకూర్చే నియోలిబరల్ రిఫార్మ్ అది. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మరింత పెద్ద ఎత్తున ప్రైవేటీకరించే, పబ్లిక్ సెక్టర్ లో ప్రభుత్వం యొక్క వాటాను మరింత పెద్ద ఎత్తున ఉపసంహరించే ప్రైవేటైజేషన్ అజెండా. అంటే ఏ ప్రైవేటీకరణ, ఏ వ్యాపారీకరణ అంటే హద్దులు లేని, అన్బ్రిడిల్డ్, హద్దులు లేని, పగ్గాలు లేని మార్కెట్ స్వేచ్ఛ నీ వ్యవస్థకు సంక్షోభానికి కారణమైందో దాన్నే మరింత చేస్తా అంటే అది మందు కొనుక్కోవడం కాదు. ఎందుకోసం అంటే అది ఒక సిద్ధాంతంగా మారిపోయింది, అదొక డాగ్మాగా, అదొక పిడివాదంగా మారిపోయింది నియోలిబరల్ అనేది. ఈ నయా ఉదారవాదం అనేది ఒక విధానం మాత్రమే. ఒకవేళ ఈ విధానం పనిచేయకపోతే కొత్త విధానాలను తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ మార్కెట్ లో డిమాండ్ ని పెంపొందించేటువంటి వైపుగా ముందుకు సాగాల్సి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారత ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు? రఘురామ్ రాజన్ గాని, అమర్త్య సేన్ గాని, మొన్న నోబెల్ ప్రైజ్ అభిజిత్ సేన్ గాని, అరవిందన్ సుబ్రహ్మణ్యం గాని, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? వీళ్ళెవరేం సోషలిజం తీసుకురావడం లేదు, చెప్పడం లేదు. ఈ క్యాపిటలిజమే ఇంత, దీన్ని ఎత్తిపాడే సోషలిజం కావాలని కోరుకునే సోషలిస్ట్ ఆర్థికవేత్తలు ఏం కాదు. వీళ్ళేం పెట్టుబడిదారి వ్యవస్థకు మౌలికంగా వ్యతిరేకం ఏం కాదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మీరు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకురావాలంటే అనివార్యంగా కార్మికులందరికీ ఆదాయం పెంచాలి, వాళ్ళ ఉపాధి పెంచాలి, డైరెక్ట్ గా క్యాష్ ను వాళ్లకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. మీ దగ్గర డబ్బు ఉంది కదా, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కదా, మీరు ప్రతి పౌరుని అకౌంట్ లోకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, ఒక కనీసమైన ఒక ఆదాయాన్ని మీరు వాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళందరి జోబిలో కనీసం ఒక 5,000 10,000 ఉండేటట్టు చూడండి. ఏం చేస్తారేమో చేస్తే ఏమవుతుంది? పేదవారి జోబిలోకి పోయిన డబ్బు ఎప్పుడు ప్రతి పైసాతో సహా మార్కెట్ కే వాపసు వస్తుంది. వాడు రియల్ ఎస్టేట్ చేయడు, నగలు కొనడు, బంగారులో ఇన్వెస్ట్ చేయడు, లేకుంటే వేరే వేరే ఊర్లలో రిసార్ట్లు కొనడు. ప్రతి పైసా వాడు వస్తువునో సేవనో కొనుక్కోవడానికి మార్కెట్ కే తీసుకొస్తాడు. తద్వారా మార్కెట్ లో డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. డిమాండ్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ అనేది నిరంతరం సాగడం మొదలు పెడుతుంది. అది వాళ్ళు చెప్తున్నది. కానీ వాళ్ళ సలహాలు వీళ్ళకు రుచించడం లేదు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభం నుంచి బయటికి తీసుకురావాలంటే కూడా మార్కెట్ లో డిమాండ్ ఉండాలంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలా. కొనుగోలు శక్తి ఉండాలంటే ప్రజలకు ఆదాయం కల్పించాలి ఏదో ఒక విధంగా. కల్పించినప్పుడు మాత్రమే కొనుగోలు శక్తి పెరుగుతుంది, అప్పుడే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ ఆగకుండా సాగుతుంది. సింపుల్ యాజ్ దట్. నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఎకానమిస్ట్ చెప్పాల్సిన పనిలే. కామన్ సెన్స్ తో ఆలోచించే ఏ మనిషికైనా తెలుస్తుంది ఈ విషయం. ప్రొడక్షన్ అవిచ్ఛిన్నంగా సాగాలంటే మార్కెట్ లో కొనుక్కునేవాడు ఉండాలి, ఉంటేనే, లేకుంటే ఆగిపోతున్న ప్రొడక్షన్. వస్తువులు అమ్ముడు కానప్పుడు, సరుకులు అమ్ముడు కానప్పుడు నేను అట్లే ఉత్పత్తి చేస్తూ పోను కదా, పోలేను నేను. సో యాక్చువల్ గా 2008 నుంచి కొనసాగుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభము ఎటువంటిదంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ నిజానికి అడుగే లేని అగాధంలోకి మునిగిపోతా ఉంది. యాక్చువల్ గా పసిఫిక్ మహాసముద్రంలో అడుగే లేని అఖాతాలు ఉంటాయి, మరియాన్ ట్రంచ్ అని ఉంటాయి, కొన్ని చాలా పెద్ద పెద్ద అఖాతాలు ఎంత ఉంటాయి దాని అడిగే తెలియదు. అడుగే లేని ఒక పెద్ద గుంతలో క్యాపిటలిజం పడిపోతూ ఉంది 2008 నుంచి. పడిపోతూ ఉండగా సడన్ గా కరోనా పాండమిక్ అనబడేటువంటి ఒక పెద్ద బండరాయి దాని మీద పైనుంచి దాని మీద పడతాం.
తిరిగి వాళ్ళు వెల్ఫేర్ స్టేట్ వైపు వెనక్కి మళ్ళడం తప్ప వాళ్ళు తమ వ్యవస్థను కాపాడుకోవడానికి వాళ్ళకి వేరే సొల్యూషనే లేదు. కానీ నియో లిబరలిజం అనేటువంటిది మార్చుకోవడానికి వీల్లేని ఒక పిడివాద సిద్ధాంతంగా వాళ్ళ తలకాయలో ఉండడం చేత, పైగా ప్రైవేట్ క్యాపిటలిస్టులు, మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి సంస్థలు గత 30 ఏళ్లలో విపరీతంగా బలపడి ప్రభుత్వాలనే కంట్రోల్ చేసే స్థాయికి వచ్చి ఉండడం వల్ల మేధావుల సలహాల కన్నా వీళ్ళ బలం ఎక్కువైపోవడం చేత ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం వైపు పోకుండా మళ్ళా తిరిగి నయా ఉదారవాద సంస్కరణలనే దానినే రిపేర్ చేసి తిరిగి కొత్త రూపాలతో వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ క్యాపిటలిజం లో పుట్టినటువంటి ఈ సంక్షోభము, గత 12 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ సంక్షోభము తీవ్రతరం అవుతుంది, మరింత తీవ్రతరం అవుతుంది తప్ప అది ఏమాత్రం ఉపశమనం వచ్చేటువంటి అవకాశమే లేదు. అంటే ఏమర్థం? పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభం తీవ్రతరం కావడం అంటే దాని అర్థం ఏమిటి? సామాజికంగా శ్రమ చేసేటువంటి ప్రజలు, శ్రామిక ప్రజలకు దుర్భరమైన జీవితం ఎదురుగాబోతుందని అర్థం. పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో పడితే ధనిక వర్గాలకి ఏం కాదు, వాళ్ళ ఓన్ సేవింగ్స్ ఉంటే వాళ్ళకి ఏ అరకొర సేవింగ్స్ ఉన్నా, ఏమాత్రం సేవింగ్స్ లేని, ఉద్యోగ భద్రత లేని, ఫ్యూచర్ గురించిన సర్టెనిటీ లేనటువంటి, సెక్యూరిటీ లేనటువంటి అసంఘటిత రంగ కార్మికులు, ఈవెన్ సంఘటిత రంగ కార్మికులు, సోకాల్డ్ మధ్య తరగతులు, నిజానికి మధ్య తరగతులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు కూడా కార్మికులే, స్కిల్డ్ లేబరర్స్ అంతే వాళ్ళు. సంఘటిత రంగ కార్మికులు, స్కిల్డ్ లేబరర్స్, మధ్యతరగతి వాళ్ళు, ఈవెన్ సోకాల్డ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా క్రమక్రమంగా తమ జీవన ప్రమాణాలను కోల్పోతారు. వీటిలో అసంఘటిత కార్మికులు ఎక్కువగా నలిగిపోతారు. అనుమానం ఉంటే ఏ హైవే మీద కన్నా వెళ్ళి చూడండి, కోట్ల మంది నడుస్తున్నారే వాళ్ళే వీళ్ళు. అత్యంత దిక్కులేని స్థితిలో కొన్ని కోట్ల మంది ఈరోజు భారతదేశ హైవేల మీద నడుస్తున్నారు. వాళ్ళ గురించి ఈ వ్యవస్థకు కానీ, ఈ గవర్నమెంట్స్ కానీ, మీడియాకు కూడా పెద్ద పట్టిక లేదు. కానీ వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ గత 3 నెలలుగా ఉద్యోగాలు లేక, పనులు లేక, ఆదాయం లేక, కేవలం ప్రభుత్వం ఇచ్చే సహాయం మీద మాత్రమే ఆధారపడుతూ మెల్లిమెల్లిగా ఆకలికి, సంక్షోభ స్థితికి చేరుకుంటున్నటువంటి ఎంతో మంది, ఇంకా ఎన్నో కోట్ల మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు కూడా లాక్డౌన్ ఎత్తేస్తే వాళ్ళు కూడా బయటకు వస్తారు. అంటే సుమారు 40-50 కోట్ల మందికి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితిలో భారతదేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ ఈ సంక్షోభంలో. అయితే ఈ ఆర్థిక సంక్షోభము వాళ్ళు అనివార్యంగా తిరిగి సంక్షేమ రాజ్యము వైపుగా, ప్రజల యొక్క ఆదాయాన్ని ఏదో విధంగా పెంచే వైపుగా, ప్రజలకు వైద్యము, విద్య, ఇంటి రెంటు, కరెంటు వగైరాల రికరింగ్ ఎక్స్పెండిచర్, అంటే పదే వచ్చేటువంటి ఖర్చులను ఏదో ఒక మేరకు తగ్గించడం ద్వారా, వాళ్ళ ఆదాయాన్ని పెంచడం ద్వారా, ఉపాధిని పెంచడం ద్వారా మాత్రమే ఇది ఒక రాజకీయ సంక్షోభంగా మారకుండా ఆపగలుగుతుంది. వాళ్ళు అట్లా చేయగలిగితే ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక రంగానికే పరిమితం చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళు కనుక ప్రజల ఆదాయాన్ని పెంచకపోతే, వాళ్ళ ఖర్చులను తగ్గించకపోతే, ఇది కోట్ల మందికి సమస్యగా మారినప్పుడు ఇది ఆర్థిక సమస్య కాస్త రాజకీయ సమస్యగా రూపం ధరిస్తుంది. సమస్య ఆర్థికమే, మూలం ఆర్థికమే, కానీ అది కోట్ల మందికి ఒకటేసారి ఎదురైనప్పుడు, ఇంతమందికి సమస్య ఎదురైనప్పుడు వాళ్ళందరూ దీనికి వ్యతిరేకంగా రెస్పాండ్ కావడం మొదలు పెడితే ఆర్థిక సమస్యనే రాజకీయ సమస్యగా మారుతుంది. ఆర్థిక సంక్షోభం కాస్త రాజకీయ సంక్షోభంగా మారుతుంది. వ్యవస్థ రాజకీయంగా కూడా సంక్షోభంలో పడిపోతుంది. అయితే రాజకీయ సంక్షోభం విప్లవ సంక్షోభంగా మారుతుందా? ఈ వ్యవస్థనే కూలిపోయే సంక్షోభంగా మారి విప్లవం వస్తుందా, సోషలిజం వస్తుందా అంటే అది అనేక అంశాల మీద ఆధారపడుతుంది. ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమస్యల మీద స్పందించి పెద్ద ఎత్తున మొబిలైజ్ అయినప్పుడు, ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు అది రాజకీయ సమస్యగా, ఒక రాజకీయ సంక్షోభంగా అయితే మారుతుంది. కానీ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా? వాళ్ళు తమ డిమాండ్లని ఏ రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా వ్యక్తీకరిస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ఆర్గనైజ్ అయినారు? ఏమైనా కొత్త రాజకీయంగా కొత్త సంఘటితమైనారా వాళ్ళు? లేదా తిరిగి ఆల్రెడీ ఇదే ఏవైతే
పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న పార్టీలన్నీ దాదాపువే, ఆ పార్టీల వెనుకలనే చేరుతారా, లేదా కార్మిక వర్గం తనదైనటువంటి ఒక స్వతంత్రంగా తన ప్రయోజనాల కొరకే పోరాడే రాజకీయ సంస్థలను, రాజకీయ పార్టీలను నిర్మించుకోగలుగుతుందా? ఎందుకంటే సంక్షోభ పరిస్థితుల్లో కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కొత్త రాజకీయ సంస్థలు పుట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే తమదైన ప్రయోజనాల కొరకు పోరాడేటువంటి కొత్త రాజకీయ పార్టీలను, కొత్త వ్యూహాన్ని, కొత్త భాషను, కొత్త డిమాండ్స్ ని, కొత్త ప్రోగ్రామ్ ని అది తయారు చేసుకోగలిగితే అప్పుడు దాని వాయిస్ మరింత స్పష్టత ధరిస్తుంది. దాని పోరాటానికి మరింత బలం చేకూరి ఈ వ్యవస్థను షేక్ చేయడం అది సంక్షేమ రాజ్యం ఏర్పడేందుకు దారితీయవచ్చు. తిరిగి ఈ కార్మిక వర్గ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఈ పార్టీలు బలపడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అట్లా ఏర్పడితే, అట్లా ఏర్పడకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక సమస్య రాజకీయ సమస్యగా మారుతుంది. ప్రజల యొక్క రాజకీయ పేద ప్రజల, కార్మిక వర్గం యొక్క ఆర్థిక డిమాండ్లు, రాజకీయ డిమాండ్ల మీద ఉన్న బూర్జువా పార్టీలే కొత్తవి కొన్ని స్పందిస్తాయి, తమ ప్రణాళికలో దానిని భాగం చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది ఆల్రెడీ. మొన్న జరిగిన 2019 ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడాడు. అంటే దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఎవరికైతే ఉద్యోగం ఉండదో అటువంటి వాళ్ళందరికీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, సార్వజనీనంగా ఒక కనీస ఆదాయం అనేది వాళ్ళ అకౌంట్ లో పడాలి ప్రభుత్వం వైపు నుంచి. వాళ్ళు అడిగితే ఏమన్నా చేయని, వాడేదో కొంటాడు, ఒక హక్కుగా లభించని వానికి అంటున్నారు. అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా ఒక కార్మిక వర్గ పార్టీ లేనప్పుడు ఉన్న పార్టీలే అందుకుంటాయి వాటిని. అంటే కార్మిక వర్గ ప్రజల యొక్క రాజకీయ ఆకాంక్షలు తిరిగి బూర్జువా పార్టీల ద్వారానే వ్యక్తం కావడం మొదలు పెడతాయి. అవి ఆర్థికపరమైన డిమాండ్లు కావచ్చు, రాజకీయపరమైన డిమాండ్లు కావచ్చు. సో అల్టిమేట్ గా ఏం తెలుస్తుంది దీని నుంచి? పెట్టుబడిదారు వ్యవస్థలో ఆర్థిక సంక్షోభాలు పదే పదే వచ్చినా అవి మొత్తం వ్యవస్థనే కదిలించే వ్యవస్థాగతమైన సంక్షోభాలుగా ఎప్పుడోసారి మారతాయి. మారినా అవి ఆర్థిక సంక్షోభాలు రాజకీయ సంక్షోభాలుగా మారడానికి చాలా సందర్భాలలో ఆర్థిక సంక్షోభాలుగానే ఉండిపోతాయి. కానీ కొన్ని సందర్భాలలో రాజకీయ సంక్షోభాలుగా మారతాయి. కానీ ఆ రాజకీయ సంక్షోభము విప్లవ సంక్షోభంగా మారి వ్యవస్థనే కుప్పకూల్చి దాని స్థానంలో మరొక వ్యవస్థ రావాలంటే అందుకు అవసరమైన రాజకీయ నిర్మాణ రూపము, శక్తి కార్మిక వర్గం దగ్గర ఉండాలి. సైద్ధాంతిక రాజకీయ నిర్మాణం. కార్మిక వర్గానికి తన భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఈ వ్యవస్థను ఏ విధంగా విమర్శించాలనో దానికి సంబంధించిన ఒక స్పష్టమైన రాజకీయ కార్యక్రమం ఉండాలి. వీటిని సాధించడానికి కార్మిక వర్గాన్ని పోరాటంలో గట్టిగా నిలబెట్టడానికి, దీర్ఘకాలం పాటు నిలబెట్టడానికి అవసరమైన నిర్మాణం, ఆర్గనైజేషన్. సో థియరటికల్, పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఉండాలి కార్మిక వర్గం దగ్గర. ఉన్నప్పుడే అవి ఆర్థిక సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభంగా, రాజకీయ సంక్షోభాన్ని ఒక విప్లవ సంక్షోభంగా మార్చగలిగినటువంటి సామర్థ్యం కార్మిక వర్గం దగ్గరికి వస్తుంది. అది లేనంత వరకు పెట్టుబడిదారి వ్యవస్థ ఎంత అల్లకల్లోలమైనదైనా, ఎంత దుర్మార్గమైనదైనా, పదే పదే ఆర్థిక సంక్షోభాలు వచ్చేదైనా ఆ ఆర్థిక సంక్షోభాల స్థాయిలోనే ఉండి ప్రభుత్వాలు, రాజ్యాలు ఏదో కొత్త పాలసీ రిఫార్మ్ తీసుకురావడంతో సమిసిపోయి మళ్ళీ తిరిగి కొంతకాలానికి వచ్చి, లేదా ఆర్థిక సంక్షోభాలు రాజకీయ సంక్షోభాలుగా మారి ఒక పార్టీ అధికారం నుంచి కోల్పోయి మరొక పార్టీ దాని స్థానంలోకి అధికారంలోకి వచ్చి కార్మిక వర్గం యొక్క రాజకీయ ఆర్థిక అవసరాలు బూర్జువా పార్టీల ద్వారానే కొంచెం కొంచెం వ్యక్తమై కొంచెం కొంచెం నెరవేరి అక్కడికక్కడికే సమిసిపోతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఫండమెంటల్ గా షేక్ చేసి దాన్ని ఫండమెంటల్ గా మార్చేటువంటి ఒక స్థితికి ప్రెసిపిటేట్ కాదు, అంత స్థితికి మెచ్యూర్ కాకముందే ఈ సంక్షోభం అణిగిపోతుంది. ప్రస్తుతం చాలా పెద్ద సంక్షోభంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది. అయితే ఇంకా ఆర్థిక సంక్షోభంగానే ఉంది, రాజకీయ సంక్షోభంలోకి రాలే. అయితే రాజకీయంగా దాని వ్యక్తీకరణ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రెసిడెంట్ కు పోటీ చేసిన బెర్నీ సాండర్స్, ఇంగ్లాండ్ లో అట్లనే మొన్న పోటీ చేసి ఓడిపోయిన జెర్మీ కార్బైన్ గాని, వీళ్ళందరూ ఎవరు? వెల్ఫేర్ స్టేట్ ని చాలా బలంగా డిమాండ్ చేసినటువంటి రాజకీయ నాయకులు. లేబర్ పార్టీ నుంచి, ఆయన డెమోక్రటిక్ పార్టీ నుంచి. అమెరికాలో అయితే ఇంకా జరగలేదు అధ్యక్ష ఎన్నికలు. ట్రంప్ కు వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున
బలమైన సంస్కరణలు కోరుకుంటున్నా, కార్మిక వర్గానికి అనుకూలమైన సంస్కరణలు కోరుకుంటున్నా, సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఏమైతుందో చూడాలి. చివరికి ట్రంప్ కంటే కొంచెం మెరుగైనటువంటి క్యాండిడేటే బిల్ బోర్డెన్ ఉన్నాడు. వాడే కనుక అధ్యక్షుడు అయితే కనుక అమెరికా కూడా నయా ఉదారవాద విధానాల చట్టంలోనే కంటిన్యూ కావాలనుకుంటుంది తప్ప ఫండమెంటల్ గా చేంజ్ చేసుకొని తిరిగి సంక్షేమ రాజ్యం వైపు అనుకోవడం లేదు అని మనకు అర్థమైంది. ఇంగ్లాండ్ అయితే క్లియర్ గా బోరిస్ జాన్సన్ ని గెలిపించడం ద్వారా జెర్మీ కార్బైన్ లాంటి ఎంతో విజన్ ఉన్నటువంటి కార్మికవర్గ నాయకులను రిజెక్ట్ చేయడం ద్వారా సంక్షేమ రాజ్యం వైపు పోకుండా తిరిగి ఇదే నియోలిబరల్ పంథాలోనే కొనసాగుతుంది. ఏమైతుంది అనేది చూడాలి. అంటే సంక్షోభం తీవ్రతరం అవుతుంది, ఆర్థిక సంక్షోభం, రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోలిబరల్ ఫ్రేమ్వర్క్ పైన, క్యాపిటలిజం మీదనే వెల్లువెత్తుతున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2008 ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన తర్వాత అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మార్క్స్ రాసిన పెట్టుబడి గ్రంథం తిరిగి పునర్ముద్రణ పొందడం మొదలుపెట్టింది. తిరిగి మార్క్స్ ఇంతకు పెట్టుబడిదారి విధానం మీద చేసిన విమర్శ ఏంది అని చదవడం మొదలుపెట్టినారు. పెట్టుబడి అనే పేరుతోనే థామస్ పికెటీ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త ప్రపంచవ్యాప్తంగా గత 30 సంవత్సరాలుగా ఎంత సంపద వృద్ధి చెందింది, కానీ ఎట్లా ఆ సంపద అంతా ఒక్క శాతం వాళ్ళ దగ్గర ఎంత కేంద్రీకరించబడింది అసహ్యంగా అని చెప్పి దానిని రాసి క్యాపిటల్ అనే పేరుతోనే ఆయన రాసిన గ్రంథం చాలా పాపులర్ అయింది. సో సోషలిజం గురించి అమెరికాలో మొదటిసారి సోషలిజం అనేటువంటి పదము పాపులర్ అయింది యంగ్స్టర్స్ మధ్యలో. ఇంగ్లాండ్ లో కూడా పాపులర్ అయింది. అసలు సోషలిజం అనేది అంటరాని పదం నిజానికి ఇంగ్లాండ్ లో, అమెరికాలో. పాశ్చాత్య పెట్టుబడిదారు దేశాలన్నింటిలో సోషలిజం అనే పదము, సోషలిజం అంటే నిరంకుశత్వం అని, సోషలిజం అంటే డిక్టేటర్షిప్ అని, సోషలిజం అంటే పబ్లిక్ సెక్టర్ అని, సోషలిజం అంటే కరప్షన్ అని, సోషలిజం అంటే ఇన్ఎఫిషియన్సీ అని ముద్ర పడింది సోషలిజానికి. అలాంటిది సోషలిజం అనేది తిరిగి ఆల్టర్నేటివ్ గా, వయబుల్ ఆల్టర్నేటివ్ గా మరొకసారి అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నిటిలో తిరిగి చర్చలోకి వచ్చింది క్యాపిటలిజం క్రైసిస్ లో ఉన్నందువల్ల. అయితే ఇదంతా వాస్తవమే, కానీ ఆ సోషలిజం గురించి మళ్ళా తిరిగి స్పష్టమైన భాషలో వ్యక్తీకరించి సోషలిజం అంటే మేము ఏమనుకుంటున్నాము, క్యాపిటలిజంలో ఉండేటువంటి ఈ అవలక్షణాలన్నీ లేకుండా సోషలిజంలో మేము సోషలిస్ట్ వ్యవస్థలో ఉంటాయంటే మా ప్రత్యామ్నాయం ఈ విధంగా ఉండబోతుంది అని. సోషలిజం అంటే ఏమిటి ఈ రోజు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషలిజం టుడే? ఈ రోజు సోషలిజం అర్థం ఏమి? సోషలిజం అంటే ఏదో రష్యాలో ఒకప్పుడు ఉండిందో, సోషలిజం అంటే మావో కాలంలో చైనాలో ఉండిందో అది కాదు. ఈ రోజు మా దేశంలో, ఈ దేశంలో సోషలిజం అంటే ఏమిటి? ఏ మార్పులు వస్తాయి సోషలిజం అంటే? ఏ విధంగా ఉండబోతుంది ఆ సోషలిజం యొక్క రూపురేఖలు ఏమిటి? ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో, వ్యక్తిగత జీవితంలో, అట్లా అన్ని ఆస్పెక్ట్స్ లో సోషలిజం ఏమి ప్రామిస్ చేయబోతుంది? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటలిజం అండ్ హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఇన్ సోషలిజం అనే ప్రశ్నలకి మనము స్పష్టమైన జవాబులు ఇచ్చి ఒక సోషలిజం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, హేతుబద్ధంగా, రేషనల్ గా ఉండేటువంటి ఒక సోషలిజానికి సంబంధించిన ఒక కొత్త మేనిఫెస్టోని సమాజం ముందు పెట్టి దాన్ని కన్విన్స్ చేయగలిగితే, ఆ ఐడియా చుట్టూ, ఆ మేనిఫెస్టో చుట్టూ కొత్త రకం సంస్థలు పుట్టుకొస్తే, ఒక పొలిటికల్ మూవ్మెంట్ పుట్టుకొస్తే, అప్పుడు అది పవర్ఫుల్ సోషలిస్ట్ రెవల్యూషనరీ మూవ్మెంట్ కు దారితీస్తుంది. పరిస్థితులు అయితే పక్వమవుతున్నాయి, భౌతిక పరిస్థితులు అయితే పక్వమవుతున్నాయి. ఎందుకంటే ఉత్పత్తి వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి మార్గం ఉన్నా ఆ మార్గాలను తొక్కకుండా పదే పదే పాత తప్పులే చేసేటువంటి ఒక ఐడియాలజికల్ రిజిడిటీ శత్రు వర్గాల్లో, అంటే పాలక వర్గాల్లో, పెట్టుబడిదారు వర్గాల్లో కనిపిస్తూ ఉంది. నియోలిబరలిజం వదిలేసి వెల్ఫేర్ స్టేట్ వైపు పోవచ్చు వాళ్ళు, కానీ పోకుండా మొండిగా నియోలిబరలిజమే కంటిన్యూ చేస్తున్నారు. అంటే సంక్షోభంలో నుంచి బయటపడకుండా మరింత ఆ సంక్షోభంలోనే కూరుకుపోతున్న ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాము. అదే సమయంలో సోషలిజం అనే ఐడియా పట్ల, సమానత్వం పట్ల, అందరికీ సంపదలు దక్కాలి కదా, ఎందుకు కొద్ది మంది చేతిలోనే సంపదలు పోగుపడ్డం ఏంటి, మిగతా వాళ్ళ నిరుద్యోగంతో, అనారోగ్యంతో బాధపడడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు మొదటిసారి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఘోరమైన పేదరికము, ఆకలి, ఇండ్లు లేకపోవడము, హోమ్లెస్నెస్, అనారోగ్యము, మొదలైనటువంటి ఆబ్జెక్ట్ పావర్టీ, దుర్భర దారిద్ర్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ప్రత్యక్షమైన మళ్ళా తిరిగి అక్కడ
పేదరికం తిరిగి కోరలిప్పడం మొదలుపెట్టింది. ఈ 30-40 ఏండ్ల నియో లిబరలిజం యొక్క దుష్పరిణామాల వల్ల అంతరించిపోయింది ఆయనకున్నటువంటి దుర్భర దారిద్ర్యం తిరిగి అక్కడ తల ఎత్తడం మొదలు. ప్రజలకు కనపడుతుంది ఆ విషయం. అందరి జీవితాల్లో అన్సర్టెనిటీ వచ్చింది. సో సోషలిజం పట్ల అసలు ఈ వ్యవస్థ సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్ విత్ ద క్యాపిటలిజం. క్యాపిటలిజం ఇస్ ఫండమెంటలీ రాంగ్ అనేటువంటి ఐడియాకు బలం పుంజుకుంటూ ఉంది మెల్లిమెల్లి. పరిస్థితులు అయితే సంక్షోభంలో ఉన్నాయి, సంక్షోభం నుంచి బయటపడడం లేదు. మెల్లిమెల్లిగా కొత్త పొలిటికల్ అట్మాస్ఫియర్ వైపుగా సాగుతా ఉంది. ఇది అనుకూలమైనటువంటి సమయము సోషలిస్ట్ శక్తులకి. ఎట్లా వీళ్ళు మినిమం క్రైసిస్ నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ అది కూడా చేయకుండా ఎట్లా ధనవంతులకి అనుకూలమైన పాలసీ తీసుకొస్తున్నారని ఎడ్యుకేట్ చేయడానికి పెద్ద ఎత్తున సోషలిజం ఎందుకు బెటర్ ఆల్టర్నేటివ్ అని పెద్ద ఎత్తున ప్రజల్లో చెప్పడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. అజేయమైనది, ఇంక అసలు దాన్ని గెలిచడమే సాధ్యం కాదు, అతి దుర్భేద్యమైనది అనుకున్న క్యాపిటలిజం మన కళ్ళ ముందే గత 12 కాలంలో దాని పీఠం కదిలిపోయి, దాని కాలి కింద నేల కరిగిపోయి, దాని దుర్గము బీటలు వారి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాని అంతర్గత వైరుధ్యాల నుంచి. మార్క్స్ ఏదైతే విశ్లేషణ చేశాడో పెట్టుబడిదారీ వ్యవస్థ లోపల ఉండే అంతర్గత వైరుధ్యాలు, సోషలైజ్డ్ ప్రొడక్షన్ బట్ ప్రైవేట్ అప్రాప్రియేషన్ అనే దాని ఫండమెంటల్ క్యారెక్టర్, అది ఎంత దాచుకోవడానికి ప్రయత్నం చేసినా దాగదు. హై డిసిప్లిన్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ బట్ టోటల్ ఖయాస్ ఇన్ ద మార్కెట్ అని ఆయన చెప్పినది. ఈ రెండింటి మధ్యలో ఉండే కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యాలు ఆ వ్యవస్థను పదే పదే సంక్షోభాల్లో ముంచెత్తక తప్పదు. ఎందుకంటే దాని స్ట్రక్చరల్ క్యారెక్టర్, దాని అంతర్గత నిర్మాణంలో నుంచి పుట్టుకొచ్చేటువంటి సంక్షోభాలు. ప్రభుత్వాల మిస్టేక్ వల్లనో, పెట్టుబడిదారులు ఎవరో ఒకరిద్దరు పెట్టుబడిదారుల వ్యక్తిగతమైన తప్పిదాల వల్లనో కాదు, ఆ వ్యవస్థ స్వభావంలోనే, దాని మూలంలోనే ఈ సమస్య ఉందని మార్క్స్ చేసిన అనాలిసిస్ కరెక్ట్ అని రుజువు చేస్తూ మనకు ఇప్పుడు ప్రపంచంలో ఈ పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభం కనిపిస్తా ఉంది. సోషలిజం అనేది తిరిగి ఒక ఆల్టర్నేటివ్ గా ముందుకు వస్తుంది. కానీ సోషలిజం అనేటువంటి పదము పెట్టుబడిదారు వ్యవస్థ ఎప్పుడైతే పుట్టిందో దాదాపు అప్పటి నుంచి సోషలిజం అనే పదం కూడా పుట్టింది. పెట్టుబడిదారు వ్యవస్థ మీద విమర్శగా, పెట్టుబడిదారు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా, ఆల్టర్నేటివ్ గా సోషలిజం అనేటువంటి ఐడియా కూడా దాదాపు 300 ఏండ్ల నుంచి ఉంది. కాబట్టి సోషలిజం అనే పదం కొత్తది కాదు, భావన కొత్తది కాదు. కానీ ఎట్లయితే పెట్టుబడిదారు వ్యవస్థ చరిత్ర క్రమంలో మారుతూ, ఎదుగుతూ, ఇంప్రూవ్ అవుతూ, డెవలప్ అవుతూ ఉండే డైనామిక్ వ్యవస్థనో, అట్లనే సోషలిజంకి సంబంధించినటువంటి భావనలో కూడా, దాని అర్థంలో కూడా, దాని కంటెంట్ లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు సంభవించి తీరాల్సిందే. ఎందుకంటే క్యాపిటలిజం అదే విధంగా లేనప్పుడు క్యాపిటలిజాన్ని అధిగమించి రాబోయే కొత్త వ్యవస్థ కూడా డెఫినెట్ గా అట్లే ఎట్లుంటది. 150 సంవత్సరాల క్రితం మాట్లాడిన సోషలిజం గురించే ఈ రోజు కూడా ఎట్లా మాట్లాడతాం? ఈ రోజు సోషలిజం గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫార్ బెటర్ దాన్ వాట్ వి వర్ స్పీకింగ్ 150 years ago. 150 ఏళ్ల కింద మనం సోషలిజం గురించి మాట్లాడినప్పుడు ఏ ఐడియా ఉందో ఆ ఐడియా కంటే బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ ఐడియా మనకు సోషలిజం గురించి మన దగ్గర బెటర్ ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. సో సోషలిజం సంబంధించినటువంటి ఐడియా మొదట్లో ఎట్లా ఉండింది, మార్క్స్, ఎంగెల్స్ ఆ ఐడియాలో ఎట్లాంటి రెవల్యూషనరీ చేంజ్ తీసుకొని వచ్చినారు. యాక్చువల్ గా సోషలిజం అనేటువంటిది ఒక దేశంలో నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎదురైన అనుభవాలు ఏమి, అసలు ఆ దేశాలు ఎటువంటివి, ఆ ప్రయోగానికి అనువైనవే కాదా, ఆ దేశాల్లో వచ్చిన అనుభవాలు ఎటువంటివి, తర్వాత ఆ ప్రయోగాలు ఎందుకు చివరకు విఫలమై ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థకు అసలు ప్రత్యామ్నాయమే లేదు, ఇదే చరిత్రలో ఆఖరి వ్యవస్థ, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా అంటారని, TINA, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు క్యాపిటలిజం, టీనా అన్నారు. పెట్టుబడిదారు వ్యవస్థకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. సోషలిజం అనే పేరుతో కొన్ని ప్రయోగాలు జరిగినాయి, కానీ విఫలమైపోయినాయి. దానికి కూడా ఛాన్స్ ఇచ్చినాము, చరిత్ర ఛాన్స్ ఇచ్చింది సోషలిజానికి కూడా. సోవియట్ యూనియన్ లో, అక్కడ ఇక్కడ యూరోప్ లో, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో, చైనాలో, కానీ ఎక్కడా సర్వైవ్ కాలేదు. సో చరిత్రలో పెట్టుబడిదారు వ్యవస్థ మీద వచ్చినటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా ఎండ్ అయిపోయి చరిత్రలో ఇక లాస్ట్ వ్యవస్థ ఇదే, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు క్యాపిటలిజం.
దీన్నే మనం మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే తప్ప దీని తర్వాత మరి ఇంకోటి ఏదో వ్యవస్థ వస్తుంది, ఉత్పత్తి వ్యవస్థ వస్తుంది, అది సాధ్యమవుతుంది అనే కళలు వదిలేసేయాలి. అవి పగటి కళలు మాత్రమే. ఎందుకంటే హిస్టరీ హాజ్ ఎండెడ్. ఎండ్ ఆఫ్ హిస్టరీ అని ఒక బుక్ రాసేసాడు ఒక ఆయన. చరిత్ర అంతమైపోయింది. ఇంకా ఉండేదేమంటే ఇంకా క్యాపిటలిజం చేరుకున్నాం. ఈ క్యాపిటలిజాన్ని మరింత మెరుగుపరచుకోవాలా, లిబరల్ డెమోక్రసీకి చేరుకున్నాం. ఈ ఉదారవాద ప్రజాస్వామ్యం మరింత లోటులు లేకుండా, లోపాలు లేకుండా, అవలక్షణాలు లేకుండా మరింత బాగుండేటట్టు సరిదిద్దుకోవాలా. అంతే ఇంకా మిగిలిండేది మనం. క్యాపిటలిస్ట్ ఎకానమీ, లిబరల్ డెమోక్రసీ అనేటువంటి పాలిటీ, రాజకీయ వ్యవస్థ. ఇవి రెండే ఉంటే దీన్నే ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాల్సిందే అని మాట్లాడినారు. ఎప్పుడు? సోవియట్ యూనియన్ కూలిపోయిన కొత్తలో, అంటే 1990 ఆ ప్రాంతంలో. నియో లిబరలిజం అప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సోషలిస్ట్ ఛాలెంజ్ అనబడేది కూలిపోయింది. కాబట్టి ఇంకా మాకు ఎదురే లేదనుకున్నప్పుడు ఈ సిద్ధాంతాలను మాట్లాడినారు. ఇప్పుడు 2008 పెట్టుబడిదారు వ్యవస్థ పోయి గుంతలో పడిపోయి, గుంతలో నుంచి లేయకుండా ఊబిలో కూరుకుపోయి ఇంకా కిందికే పోతున్నప్పుడు చరిత్ర అంతమైపోయిందని బుక్ రాసిన ఆయన, నేను పొరపాటు పడినా అంతమైందని, లేదు ఇంకా చరిత్ర చాలా ఉన్నట్టుంది, చరిత్రలో ఇంకా మనం ఊహించని కొత్త విషయాలు జరుగుతాయని ఈ మధ్యలో ఇంకో బుక్ రాశారు ఆయన. సోషలిజం చచ్చిపోయింది అనుకున్నది చాలా పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించి సంతాప సభలు జరిపి ఇంకా చచ్చిపోయింది అని చెప్పి అనేది అది తిరిగి మళ్ళీ తలెత్తింది. అయితే ఇప్పుడు తలెత్తిన సోషలిజం గురించి ఇప్పుడు మనం మాట్లాడితే అది సరిగ్గా 150 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద, 150 ఏళ్ల కింద మార్క్స్ ఎంగెల్స్ మాట్లాడిన ఎగ్జాక్ట్ అదే వర్డ్స్ మాట్లాడతామా? అదే పదాలు ఉంటాయా? సోవియట్ యూనియన్ లో అమలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవే మాట్లాడతామా? లేకుంటే మనకు అంతకంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉందా ఇప్పుడు సోషలిజం గురించి? లేదా చరిత్ర మనకి ఏమైనా గుణపాఠాలు నేర్పిందా? అసలు మార్క్స్ ఎంగెల్స్ లకు సోషలిజం గురించి ఏం ఐడియాస్ ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడు కూడా సోషలిజం గురించి చాలా డీటెయిల్డ్ మ్యాప్ ఇవ్వలేదు. ఎందుకంటే అది ఫ్యూచర్ కి సంబంధించిన సిస్టమ్ కాబట్టి. హిస్టారికల్ గా ఎవాల్వ్ అయ్యేటువంటి సిస్టమ్స్ చారిత్రక పరిస్థితుల్లో నుంచి పుట్టేటువంటి వ్యవస్థలు కాబట్టి అవి ఆ చారిత్రక పరిస్థితుల మీద దాన్ని ఆధారపడతాయి, దాని రూపురేఖలు. అందుకని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఎప్పుడు కూడా దాని మౌలిక స్వభావం గురించి మాట్లాడినారు తప్ప దాని యాక్చువల్ డీటెయిల్స్ గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే దే ఆర్ సైంటిస్ట్, వాళ్ళు సైంటిస్టులుగా వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో ఏర్పడబోయే వ్యవస్థ గురించిన డీటెయిల్స్ మాట్లాడరాదు. అట్లా మాట్లాడితే చరిత్రకు ఫార్ములాలు చెప్పడమే. ఇప్పటికి ఉన్నారు మనోళ్ళు చాలా మంది మార్క్సిస్టులు అని చెప్పుకుంటూ ఫలానా 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 లక్షణాలు ఉంటేనే A to Z, ఈ లక్షణాలు ఉంటేనే సోషలిజము, A to Z లక్షణాలు ఉంటేనే క్యాపిటలిజము, ఆ లక్షణాల్లో ఒకటి లేదు కాబట్టి ఇంకా మన దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, ఇప్పటికి భూస్వామ్య వ్యవస్థ ఉంది అని. అంటే వీళ్ళకి హిస్టరీ ఒక ఫార్ములా ప్రకారం పోతుంది అనుకుంటున్నారు. ఫండమెంటల్ విషయాలు ఏమిటి, హిస్టారికల్ డీటెయిల్ ఏమిటి, అంటే మౌలిక విషయాలు ఏమిటి, ఏవి చారిత్రక పరిస్థితుల వల్ల ఉండేటువంటి అదనపు వివరాలు ఏమిటి అనే తేడా చూసుకోకపోతే మనము ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ దాని ప్రకారం ఉంటేనే అట్లనే హిస్టరీ మూవ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ అట్లా సాధ్యం కాదు. అట్లా ఎప్పుడు కూడా హిస్టరీ అట్లా ఫార్ములా ప్రకారం మూవ్ కాదు. దాని మౌలిక గమనానికి సంబంధించి చారిత్రక భౌతికవాదం చెప్పినది ఏదైతే ఉందో ఆ మౌలిక గమనం చారిత్రక భౌతికవాదం చెప్పిన ప్రకారం ఉంటది. కానీ డీటెయిల్స్ లో హిస్టారికల్ కండిషన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. దాని రూపురేఖల మీద, సమాజాల యాక్చువల్ రూపురేఖల మీద చారిత్రక పరిస్థితుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో సోషలిజం అనే ఐడియా తిరిగి మళ్ళీ ప్రపంచంలో మరొకసారి ఈవెన్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన అమెరికా, ఇంగ్లాండ్ లాంటి పెట్టుబడిదారు దేశాలలోనే సోషలిజం అనేది అట్రాక్టివ్ వర్డ్ గా మారిపోయింది. తిరిగి ప్రజలు దాని పట్ల ఆకర్షితులవుతున్నారు. లక్షల సంఖ్యలో ఆ భావం వెనుకల మొబిలైజ్ అవుతుంది. అదొక పక్కన ఉండగా భారతదేశంలో ఇంకెంత పెద్ద ఎత్తున ప్రజలు మొబిలైజ్ కావాలి. ఎందుకంటే పేదరికం ఇంత పెద్ద స్థాయిలో ఉంది. ఇక్కడ 30-40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఇక్కడ కనీస అవసరాలు, కనీస వసతులు తీరడం లేదు ఇక్కడ. అట్లాంటి దేశంలో ఇంకా ఎంత పెద్ద ఎత్తున సోషలిజం అనే ఐడియా చుట్టూ ప్రజలు మూగాల. కానీ ఆశ్చర్యకరంగా ప్రజలు సోషలిజం అనే ఐడియా వైపు అంత పెద్ద ఎత్తున కదలడం లేదు. దీనికి కారణం ఏమిటి? మరి భారతదేశంలో క్యాపిటలిజం ని ఎదుర్కోవాలంటే, ఇక్కడ సోషలిజం అనేటువంటి ఐడియా ముందుకు రావాలంటే ఏమి ఆటంకాలు ఉన్నాయి? ఈ రోజు సోషలిజం గురించి మాట్లాడితే దాంట్లో ఏమేమి అంశాలు ఉండి తీరాలనేది ఒక అంశం అయితే, భారతదేశం లాంటి సమాజాలలో సోషలిజం అనే దాని గురించి తిరిగి పాపులర్ కావాలంటే, సోషలిజం అనేటువంటి ఒక ఐడియా తిరిగి ప్రజల్లో పాపులర్ కావాలంటే ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఎందుకు, దానికి కారణం ఏమిటి అనేటువంటి ఈ రెండు విషయాల గురించి బహుశా మనము
రేపు మాట్లాడుకోక తప్పదు. నిజానికి ఈ రోజు వరకే మన సెషన్స్ ముగించాలనుకున్నాం, కానీ ఈ 2 విషయాల గురించి మనము రేపు తప్పకుండా మాట్లాడతాం. ఈ రోజు ఇక్కడితో ముగిస్తాను. క్యాపిటలిజానికి సంబంధించి దాని హిస్టరీ కూడా కొంత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే క్యాపిటలిజాన్ని మార్క్స్ ఎట్లా విశ్లేషించాడు, దాని పనితీరుని అనే విధంగా చెప్పాడు, దాంట్లో ఎందుకు సంక్షోభాలు వస్తాయి అనేది ఎందుకు చెప్పాడు, యాక్చువల్ గా ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో ఎట్లా వివిధ దశల గుండా అది ఎవాల్వ్ అవుతూ ఈ రోజు వరకు వచ్చింది అనేటువంటి విషయాలు మనం ప్రస్తావించుకోవాల్సి ఉండింది. ఎందుకంటే అది మాట్లాడకుండా భవిష్యత్తులో రాబోయే సోషలిజం గురించి మాట్లాడలేం. అసలు సోషలిజం ఎందుకు అవసరం? క్యాపిటలిజం తీవ్రమైన సంక్షోభాల్లో ఉంది కాబట్టి, ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి అది సిద్ధపడడం లేదు కూడా. కాబట్టి సోషలిజం గురించి తిరిగి, ఆల్టర్నేటివ్ గురించి, ప్రత్యామ్నాయ వ్యవస్థ గురించి తిరిగి మానవ జాతి ఆలోచించడం మొదలుపెట్టింది. సోషలిజం గురించి, ప్రత్యామ్నాయం గురించి మళ్ళీ తిరిగి మనం సరికొత్తగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. సో ఐ విల్ స్టాప్ హియర్. రేపు దాన్ని కంప్లీట్ చేద్దాం. యాక్చువల్ గా ఈ రోజు వరకే షెడ్యూల్డ్ సెషన్స్ అనుకున్నది, కానీ ఈ వివరణల క్రమంలో దీన్ని నేను ఇక్కడ ఈ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ఎవల్యూషన్, నియో లిబరలిజము, వెల్ఫేర్ స్టేట్, నియో లిబరలిజము, ఈ ఎవల్యూషన్ అంతా చెప్పకుండా, ఈ పరిణామ క్రమం చెప్పకుండా సోషలిజంలోకి జంప్ చేయడం వల్ల చారిత్రకమైన కనెక్షన్ సరిగ్గా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నేను ఈ రోజు చెప్పాల్సి వచ్చింది. అందువల్ల సోషలిజంకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ రేపు మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ప్రశ్నలు ఉంటే దీనికి సంబంధించి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నేను అంజన్ రావు సార్. హలో సార్, నేను అంజన్ రావు, వరంగల్ నుండి. సరే సార్, చెప్పండి సార్. సార్, ఇవాళ క్లాసు చాలా అద్భుతంగా ఉంది సార్. మాలాంటి వాళ్ళకి చాలా ఆశ కల్పించారు మళ్ళీ మీరు. చెప్పండి. వీళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలన్న దాంట్లో మీరు వాళ్ళ మళ్ళీ మాకు దారి మళ్ళీ చూపించారు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ మాండ్రాగన్ గురించి చెప్పారు మీరు, స్పెయిన్. అవును. అంటే ఇప్పుడు నేను మొదటిసారి సార్ వినటం, ఈ 30 సంవత్సరాల నుంచి ఆ మూవ్మెంట్ లో ఉన్నా గానీ. అదే అన్ఫార్చునేట్, అదే దురదృష్టం. అదంతా పెద్ద ప్రయోగం. ఇప్పుడు దాన్ని సార్, ఇప్పుడు అట్లాంటి విషయాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఈ ఉన్న సొసైటీలో అది ఆ విధంగా చేసుకోవచ్చు కదా, చేయాలి, రైట్ అన్నదే. అంటే పెట్టుబడిదారు వ్యవస్థను కూల్చివేసి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణానికి ఆల్టర్నేటివ్ గా ఈ రకంగానే చేసుకుంటా పోవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు మన పత్రికలలో వస్తూ ఉంటాయి, ఈ ఐఐఎంస్ లో, ఐఐటీస్ లో అయిన కొత్త వాళ్ళు ఆ ఉద్యోగాలు వదిలిపెట్టొచ్చి ఇంకేదో పెడుతున్నారు, ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్న వాటిని ముందుకు తెచ్చి అసలు ఈ వ్యవస్థను కూల్చివేసి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించాలన్న కాన్సెప్ట్ కే కౌంటర్ ప్రచారం చేసే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది సార్ నాకు. అది అంటే అది బీజ రూపంలో సోషలిస్ట్ ఉత్పత్తి సంబంధాలని స్థాపించడం అవుతుంది. రెండోది, సోషలిస్ట్ వ్యవస్థలో ఆర్థిక నిర్వహణకు అవసరమైనటువంటి సామర్థ్యాలని పెంపొందించుకోవాలి కదా కార్మిక వర్గము. అందుకోసం ఇటువంటి మోడల్స్ అవసరం, ఇటువంటి సంస్థలు ఇక్కడనే అవసరం, సహకార సంస్థలు అవసరం. కేవలం ఫ్యాక్టరీలలోనే, ఇండస్ట్రీలోనే కాదు, ఈవెన్ ఏమంటాం అగ్రికల్చర్ లో, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ లో, 2 చోట్ల అగ్రికల్చర్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్, ఈ 4గిట్లో కూడా సహకార వ్యవస్థలని ఒక ఉద్యమంగా చేపట్టాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని మనం ప్రాపగేట్ చేయాలి ఇప్పుడు. అవును సార్. అవును సార్, రెండవది, ఇప్పుడు సోషలిజం అసలు ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ కి అదే ఆల్టర్నేటివ్ అని ప్రచారం చేయడంలో సార్, అవును, ఇప్పుడు ఈ కోవిడ్, ఈ పూర్తిగా ఏమిటి సార్, ఈ మైగ్రెంట్ లేబర్, ఇంత క్రైసిస్ ఇదంతా వస్తుంటే దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో పెడుతున్నారు అట్లాంటి వాటిని. 2 digits దాటటం లేదు సార్ వాటి వ్యూయర్స్. వాటిని చూసేవాళ్ళు ఈ సమస్యలను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న వాటిని చూసే వీక్షకులు 2 digits దాటటం లే. ఎన్ని రోజులైనా అట్నే ఉంటుంది అది. అదే అంటే మాట్లాడిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా చాలా విషయాలు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనం అంతా కూడా అట్లాంటి వాటిని అసలు వాటిని చూడడం కూడా చూడటం లే. అంటే
మనకున్నటువంటి ఈ అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని ప్రచారం చేయడంలో సార్ ఆ రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, ఆల్రెడీ ప్రజలు కరోనా కారణంగా, లాక్డౌన్ కారణంగా, పని పోవడం కారణంగా కొంత డిప్రెషన్ లో ఉన్నారు ప్రజలు. డిప్రెషన్ లో ఉన్న ప్రజలు మరింత ఇబ్బందులు, కష్టాలకు సంబంధించిన పోస్టులు, వార్తలు చూసేదానికంటే ఎంటర్టైన్మెంట్ లో తమను తాము మర్చిపోవాలని ట్రై చేస్తారు. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా పనిచేస్తుంటాయి అక్కడ. ఎందుకంటే అల్టిమేట్ గా నీకు సమస్య ఉందిరా, నీకు నిరుద్యోగం సమస్య ఉందిరా, కాబట్టి దీనికి పరిష్కారం ఇట్లా చేయొచ్చు మనము అని ఆల్టర్నేటివ్ చెప్తే దాని వైపు వినకపోవడం అంటే ఏముండదు. కానీ ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంది. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు. కాబట్టి హీ మే వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ. నేను అనుకుంటున్నది ఏమంటే అది ఒక టెంపరీ ఫెనామినా. అది అల్టిమేట్ గా అయితే మన మాటలు వినడానికి అయితే మన మాటలు మారాలి, మన భాష మారాలి, మనం చెప్పే సొల్యూషన్స్ కూడా రేషనల్ గా ఈ కాలానికి తగినట్టు ఉంటే తప్పకుండా వింటారు. సమాజంలో ఏమిటి సోషలిజం, డెమోక్రసీకి కౌంటర్ సోషలిజం. సోషలిజం అనగానే నియంతృత్వం, అది డేంజర్. అట్లయింది అది. మధ్యతరగతి ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వైట్ కాలర్డ్ ఎంప్లాయీస్ అందరూ, వాళ్ళు మనని శత్రువులుగా చూస్తారు. కరెక్ట్. వాళ్ళకి మనమే శత్రువులం, మొదటి శత్రువులు మనమే. అవును. ఇప్పుడు వాడు గవర్నమెంట్ పోయి పైకి పోయి 10 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసుకుంటే వాడు ఏం ఫీల్ కాడు సార్. అవును అవును. మనం చెప్పే ఈ నిజాయితీయే వాడికి శత్రువు. అవును, వాడికి సమస్య అవుతుంది కదా అవన్నీ చేస్తే. మనం రేపు వాడికి సమస్య అవుతాం అనేది వాడికి శత్రువు. అందుకని వాళ్ళందరూ ఇప్పుడు ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి సార్. ఈ సంఘాలన్నీ మనకు శత్రువులే. అవును, మన ఐడియాలజీకి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకోసమే నేనేమంటానంటే రేపు మాట్లాడతాను వివరంగా దాని గురించి. సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి మాట్లాడే మనము మనకున్న ఓల్డ్ కొన్ని కాన్సెప్ట్స్, భాషను సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉంది సార్, లేకపోతే వి విల్ బి మ్యూజియం పీసెస్ గా మిగిలిపోతాం మనం. ఎంతో శక్తివంతమైన సిద్ధాంతం మన దగ్గర ఉండి కూడా, దృష్టి మన దగ్గర ఉండి కూడా మనము సరి అయిన విశ్లేషణ చేయనందువల్ల, సరి అయిన స్లోగన్స్ రూపొందించినందువల్ల, ప్రజలకు ఈజీగా అర్థం కాగలిగిన భాషలో దాన్ని చెప్పలేనందువల్ల వి విల్ బికమ్ ఇర్రిలవెంట్. అది డేంజర్. అవును సార్. ఇప్పుడు దాన్ని అధిగమించే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుంజుకోగలిగారు. అవును, అదొకటి. రెండోది, ఆర్ఎస్ఎస్ వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఉందిలేండి మనకంటే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజల్లో ఉన్న విశ్వాసాలనే పెట్టుబడిగా మార్చుకున్నారు. అదే అడ్వాంటేజ్ వాళ్ళకి. అది అడ్వాంటేజ్. మనకు ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనం పాతదాన్ని ఊడ్చేటోళ్ళము, వాళ్ళు పాతదాన్ని పూజించేటోళ్ళు. వాళ్ళకి పునాది ఉంది, మనం పునాదిని తీసేయాలి. అదే సమస్య. కాబట్టి మనకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. సో మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన అజెండా రెవల్యూషనరీ అజెండా కాబట్టి. అంటే మనది ట్రాన్స్ఫర్మేటరీ అజెండా. అంటే ఉన్నదాన్ని మార్చే అజెండా ఎప్పుడు కష్టమే. ఇప్పుడు ఒక కాలులో ముళ్ళు దిగినటువంటి పిల్లవాడు ఆ ముళ్ళు కారణంగా ఏడుస్తుంటాడు, నొప్పితో అరుస్తుంటాడు. కానీ ఆ ముళ్ళు తీసేద్దాం అంటే వాడికి నొప్పి అవుతుంది కాబట్టి మనను తీసేయనియాడు. మనమేమో కాలులో ముళ్ళు తీసేసేంత వరకు నీ బాధ తగ్గదురా అని చెప్తే వానికి నచ్చదు. వాడిని అట్లా కాకుండా నువ్వు దేవుడిని, హనుమంతుని తాయెత్తు కట్టుకో, పూజ చేయి, నీ నొప్పి తగ్గుతుంది అంటే వాడికి నచ్చుతాడు వాడు. మనమేమో ముళ్ళు తీయాల్సిన వాళ్ళము. సో మనకు వాళ్ళ అడ్వాంటేజ్ ఉండదు ఎప్పటికీ కూడా. అది కరెక్టే. కానీ మనకు గ్రేట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. నిరాశపడాల్సిన పని లేదు. ఏమంటే మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇంపార్టెంట్. మీరు మాకు కొత్త ఆశ కల్పించారంటున్నా. నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉదయ్ చంద్ గారు, మీరు మాట్లాడవచ్చు. హలో. ఈ పని కాక పర్యావరణం చాలా దెబ్బతింది, ప్రపంచం మనుగడ దెబ్బతింటుంది. ఉదయ్ వినపడుతుందండి? ఉదయ్ వినిపిస్తుంది ఉదయ్. అదే ఇప్పుడు వీళ్ళు క్యాపిటలిస్టులు రకరకాల రిఫార్మ్స్ తో ఇంకా ముందుకు సాగుతారేమో, సాగొచ్చేమో కూడా తెలియదు.
కాకపోతే అసలు మనిషి జాతికి ప్రాబ్లం అవుతుంది కదా, ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇలానే కొనసాగిస్తారు వాళ్ళు లాభం కావాలంటే. సో అసలు మనం ఆల్టర్నేటివ్ వెళ్ళకపోతే మనిషి భవిష్యత్తుకే ఉండదు కదా. ఇంకోటి ఈ మతం అనే వాళ్ళు ఉంటారు, ఈ మతం బ్యాచ్ ఊడిగం, అంటే వీళ్ళు అసలు వాళ్ళు దేవుడు చెప్పిన దానికి కూడా వ్యతిరేకంగా ఎంత దూరం వెళ్ళారని కూడా మనం ప్రస్తావించాలి. అది పాయింట్ కాదు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఒకవేళ ఆల్టర్నేటివ్ గా తీసుకోకపోతే అసలు ఈ ప్రపంచము ఈ యూనివర్స్ అనేది ఉంటుందా ఉండదని కూడా క్వశ్చన్ అయింది కదా. అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా కాదు. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనే ఈ క్రైసిస్ వచ్చింది యూరోప్ లో. ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న క్రైసిస్ వాళ్ళకి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనే వచ్చింది. పెద్ద ఎత్తున మొత్తం ధ్వంసం చేసుకున్నారు ఒకరినొకరు. అప్పుడు ఆ సందర్భంగా రోజా లగ్జంబర్గ్ ఏమన్నదంటే, గ్రేట్ జర్మన్ కమ్యూనిస్ట్ లీడరు రోజా లగ్జంబర్గ్ ఏమనిందంటే, సోషలిజం ఆర్ బార్బారిజం అంతే తప్ప ఆల్టర్నేటివ్ లేదు, సోషలిజం లేకపోతే మరింత అనాగరికంగా తయారైంది ప్రపంచం అని అన్నారు. ఇప్పుడు కేవలం అనాగరికంగా మారడం కాదు, అసలు ప్రపంచమే ఉండదు అనే ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి మనం వెళ్ళినాం. సో సోషలిజం అనేది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ను అంత కరోనాను అడ్డు పెట్టుకొని బ్రెజిల్లో ఒక పక్కన 1000 మంది చచ్చిపోతుంటే దాన్ని అడ్డు పెట్టుకొని లాక్డౌన్ ఉంది కాబట్టి పొలిటికల్ ప్రొటెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి లక్షల హెక్టార్ల అమెజాన్ అడవిని తగలబెడుతున్నారు వాళ్ళు. ఏమంటాం మనం అంటే వాళ్ళు లెసన్స్ డ్రా చేయడం లేదు. ఎక్కడైతే క్యాపిటలిస్ట్ ఎక్కడైతే నేచర్ ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉందో అక్కడ నిర్దాక్షిణ్యంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దాని యొక్క లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించేటువంటి థింకింగ్ కెపాసిటీని కూడా కోల్పోతుంది క్యాపిటలిజం. అంటే ఇది ఇప్పుడు మనం అంటే ఈ స్లోగన్ కనుక వెళ్తే ఎక్కువ మంది ప్రజలు చేరిద్దామని ఒక ఐడియా, అంటే మనం మంచి. అందుకని సోషలిజం లో మీరు అన్నట్లు తప్పకుండా ఎకలాజికల్ డైవర్సిటీ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అవుతుంది. ఇప్పుడు సోషలిజం గురించి మనం మాట్లాడాలంటే దాన్ని మనం పర్యావరణవాదులకు వదిలేయకూడదు. సోషలిస్టుల మెయిన్ అజెండా కావాలి, అది కావాలి. అంటే ఇప్పుడు మనం మిగతా విషయాలు ఏమి ఎక్కట్ల ప్రజలకి రకరకాల చాలా రకాల భావజాలలో ఉండిపోతాం. ఇది బాగా చెప్పండి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, హెల్త్ కేర్ అందరికి దొరకాలి, అందరికి ఇన్కమ్ మినిమం ఇన్కమ్ ఉండాలి, అందరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ అందరికి దొరకాలి అనేటువంటి విషయాల మీద కూడా ప్రజలు స్పందిస్తారు. సిస్టమ్ లో ఉండే లోపాలు అవి. అట్లనే పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయరాదు. క్యాపిటలిస్టులు తమ లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు అడవులను ఖనిజ సంపదను ఇష్టం వచ్చినట్టు తోడేరాదు అనేటువంటి విషయాల పట్ల కూడా అవగాహన ఉంది. సో ఏ విషయాల మీద అవేర్నెస్ పెరిగిందో వాటన్నిటిని కూడా సోషలిజం తను ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును సార్, ఇంకొక విషయం అండి, చిన్న విషయం సార్. ఇప్పుడు వీళ్ళు మనకి చెప్పే క్లాసు అంత స్టూడెంట్స్ లాంటి వాళ్ళం కాబట్టి మీరు కొద్దిగా మార్క్స్ మెథడ్ సంబంధించి 2 విషయాలు చెప్పేసి క్లాస్ ముగిస్తే మీకు దాని మీద మీరు చదువుకుంటా ఉంటారు కదా. డైలెక్టికల్ మెటీరియలిజం అంటే మేమంతా స్టూడెంట్సే కదా సార్. మీరు చెప్పారు ఇవన్నీ జనరల్ గా చెప్తున్నారు, కానీ మార్క్స్ మెథడాలజీ సంబంధించి 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు 2 చెప్తే ఆ కోర్స్ లో మీరు చదివే విధానం చూసే విధానం మారింది కదా. 2-3 విషయాలు ప్రస్తావించారు. మొదటి 2 రోజులు చారిత్రక బౌద్ధవాదం గురించి చెప్పడం ఉద్దేశం అదే. అంటే హిస్టరీలో వచ్చే చేంజ్ ను మార్క్స్ ఏ మెథడ్ ద్వారా విశ్లేషించాడు అనేది అదే ప్రధానమైనది. దానికి సంబంధించిన రీడింగ్ మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను. రీడింగ్ మెటీరియల్ షేర్ చేస్తాను. సమస్య ఏమైందంటే తెలుగులో వాటిని ఈనాటి పరిభాషలో వివరించినటువంటి పుస్తకాలు తక్కువ ఉన్నాయి. అయినా కానీ కొన్ని ఆర్టికల్స్, తర్వాత ఇంగ్లీష్ లో సులభంగా అర్థమయ్యేటువంటి కొన్ని ఆర్టికల్స్ నేను షేర్ చేస్తాను. తర్వాత వాటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. నా నంబర్ కూడా షేర్ చేస్తాను, అందరికి డిస్కస్ చేయొచ్చు. అంటే అలాగా సార్, ఇప్పుడు అట్లా మీరు క్లాస్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు పర్సనల్ గా డిస్టర్బెన్స్ ఎందుకు. నేను అనేది ఒక రోజు ఎక్స్ట్రా తీసుకుని సరే ఈ మెథడాలజీ సింప్లిఫై చేసి చెప్పాను అనుకోండి స్టూడెంట్స్ అందరికి, వాళ్ళు రేపు రెగ్యులర్ చదివే విధానం, చూసే విధానం అంతా మారుతుంది కదా అని ఐడియా. జస్ట్ ఒక రోజు ఒక క్లాస్ ఎక్స్ట్రా చెప్తారు. చూద్దాం. ఎందుకంటే నిర్వాహకులు, ఆర్గనైజర్ యాక్చువల్ గా 6 డే షెడ్యూల్ అనుకున్నాము, ఇప్పటికే ఇది ఒక రోజు ఎక్స్ట్రా అవుతా ఉంది. సో ఆ కన్స్ట్రైంట్స్ ఏమి, ఆ నిర్వాహకులు, ఆర్గనైజర్స్ కి సంబంధించి ఒకసారి మాట్లాడి మనం దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాం. ఇదేం ఆగిపోయేది కాదు, దీన్ని ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ కావాల్సి ఉంటుంది. మార్క్స్ కి సంబంధించిన మెథడ్ ఏంది అనేది మీరు అన్నట్లు అది అర్థం చేసుకోవడం చాలా అవసరం, లోతుకు వెళ్ళి అర్థం చేసుకోవడం అవసరం. నిజానికి అసలు ఈ రోజు పరిభాషలో మాట్లాడుకోవడం అవసరం. అదే అంటే ఒక క్లూ లాగా మీకు చెప్పాను అనుకోండి, మీరంతా ప్రిపేర్ అవుతా ఉంటారు రెగ్యులర్ గా, మీకు అది బాగా అడ్వాంటేజ్ అయితే నా ఉద్దేశం. అవునవును, నిజమే, కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే ఉదయ్, మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ.
ఇంకా మిత్రులు ప్రవీణ్ ఏమైనా అడిగినారంటే, మన దేశంలో కార్మిక సంఘాలు వాటి డిమాండ్ల సాధనలో ఎంతవరకు విజయం సాధిస్తున్నాయి, ఎంప్లాయీస్ సంఘం, మజ్దూర్ యూనియన్ వీటి నేపథ్యం గురించి చెప్పగలరు. సిఐటి కూడా ఈ యూనియన్లు మన దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రధానంగా సంఘటిత రంగానికి సంబంధించిన కార్మిక సంఘాలే. భారతీయ మజ్దూర్ సంఘ్ గురించి మనం మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ ఇట్లాంటివి అవి సంఘ పరివారకు సంబంధించినవి. అంటే కార్మిక వర్గంలో హిందుత్వ భావజాలాన్ని వ్యాపింపజేయడం కోసం స్థాపించినవి. వాటికి ఏం పెద్ద పాపులారిటీ లేదు. నిజానికి కార్మిక సంఘాలు కార్మికుల్లో వాళ్ళకు పెద్ద ఆదరణ ఏం లేదు ఇప్పటికి కూడా. మనం అది చాలా పాజిటివ్ విషయమే. కానీ మిగిలిన వామపక్ష సంఘాలదే ప్రాధాన్యత ఇప్పటికి కూడా కార్మికుల్లో. కానీ అవన్నీ కూడా సంఘటిత రంగానికే పరిమితమైనవి, పబ్లిక్ సెక్టర్ కే పరిమితమైనవి. ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ సెక్టర్ లోనే చాలా బలంగా ఉండేవి. ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ కూడా సంఘటిత రంగ కార్మిక వర్గాలు సంఘాలు ఉన్నాయి. కానీ వాటి శక్తి రోజు రోజుకు బలహీనం అయిపోతుంది. నియో లిబరలిజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం మొదలుపెట్టినాక గత 40 ఏళ్లలో వచ్చిన పరిణామం ఏమంటే, కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల యొక్క బలము గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఉద్యోగ భద్రతకు విరుద్ధమైనది నియో లిబరలిజం అనేది. హైర్ అండ్ ఫైర్ అంటే నచ్చినప్పుడు తీసుకుంటాము, ఇష్టం లేకుంటే కార్మికులను తొలగించేటువంటి దాన్ని చట్టబద్ధం చేసుకున్నారు వాళ్ళు. హైర్ అండ్ ఫైర్ ని చట్టబద్ధం చేసుకుంది నియో లిబరలిజం. చట్టబద్ధం చేస్తుంది, కార్మిక చట్టాలను గెలికి పాడేస్తుంది, కార్మిక చట్టాలను సంస్కరించి పారేస్తుంది. కార్మికుల ఉద్యోగ భద్రత ఎన్నో దశాబ్దాల పాటు పోరాడిన హక్కును తొలగించడమే నియో లిబరలిజం యొక్క ఒకానొక మూల స్తంభం. కాబట్టి దానికి వ్యతిరేకంగా తిరిగి మళ్ళీ ఉద్యోగ భద్రత కోసం తిరిగి మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక సమస్య ఉండగా, సంఘటిత రంగ కార్మిక సంఘాలు రోజు రోజుకు బలహీనం అయిపోతుండగా నియో లిబరలిజం ప్రభావం కింద, అంటే ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చినప్పుడు మరిన్ని హక్కులు గెలుచుకోవడం అనేది కష్టం అయిపోతుంది. కన్సర్వేటిజం వస్తుంది. కన్సర్వేటిజం అంటే ఏమి? ఉన్నదాన్ని కన్సర్వ్ చేసుకుందాం, ఉన్నదాన్ని అంటే గతంలో పోరాడి సాధించిన హక్కులను కాపాడుకుంటే చాలు అనేటువంటి మనస్థితి కార్మికుల్లో ఏర్పడుతుంది. అప్పుడు ఏమైతుంది? అది కన్సర్వేటివిజం కు దారితీస్తుంది. అంటే ఉన్నదాన్ని కాపాడుకుందాం అనే ధోరణి వస్తుంది. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి కార్మిక సంఘాల ప్రాబల్యం పెద్దగా లేదు. రెండోది, అసంఘటిత రంగ కార్మికులను ట్రేడ్ యూనియన్ లోకి తీసుకురావడం అంత ఈజీ కూడా కాదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక యజమాని దగ్గర ఉండరు, ఒక ప్లేస్ లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ కోటాను కోట్ల మంది, ఇప్పుడు 30 కోట్ల మంది దాకా మైగ్రెంట్ లేబరర్స్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వెళ్ళి దేశంలోని అంతర్గత వలసల్లో 30 కోట్ల మంది దాకా ఉన్నారని కొంతమంది లెక్కలు చెప్తున్నారు. 30 కోట్లు ఎంత పెద్ద సంఖ్య! అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళని ట్రేడ్ యూనియన్ లోకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పరాయి రాష్ట్రం నుంచి వచ్చింటారు, స్థానికేతరులు. కాబట్టి వాళ్ళు ట్రేడ్ యూనియన్ చేయడానికి ప్రయత్నం చేసిన మరుక్షణమే వాళ్ళు లేబర్ కాంట్రాక్టర్ల కంట్రోల్లో ఉంటారు. యజమానులు వెంటనే వాళ్ళని పనిలోంచి తొలగిస్తారు. వాళ్లకు కూడా వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ రాష్ట్రాలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నందుకు అంతకంటే బెటర్ పరిస్థితుల కొరకు, అంతకంటే కొంచెం ఎక్కువ కూలీలను ఆశిస్తూ వాళ్ళు చాలా వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వేరే రాష్ట్రాలకు వచ్చి పనిచేసేవాళ్ళు. సంఘాలలో పాల్గొంటే మా ఉద్యోగాలే పోతాయనే భయము, ఉద్యోగ భద్రత ఉండదనే భయము, తిరిగి మళ్ళీ మా ప్రాంతాలకే వెళ్లాల్సి వస్తుంది, అదే అణచివేత, అదే నిరుద్యోగం ఉంటది అనేటువంటి ఒక భయం కారణంగా వాళ్ళు కూడా యూనియన్స్ లో రావడానికి ఇష్టపడరు. ప్లస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసే, చిన్న తరహాలో ఉత్పత్తి చేసేటువంటి పేద రైతులు గాని, రోడ్డు సైడ్ వ్యాపారస్తులు గాని, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళు కూడా కార్మిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, శ్రమజీవులే వీళ్ళు కూడా. ఏమంటే వీళ్ళు యజమానులుగా కూడా ఉంటారు, కార్మికులుగా కూడా ఉంటారు. వాళ్లే యజమానులు, వాళ్లే కార్మికులు. చిన్న తరహా సరుకులను ఉత్పత్తి చేసేటువంటి కోటాను కోట్ల మంది ఉన్నారు, చేతి వృత్తుల వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని అసలు ట్రేడ్ యూనియన్ లో ఆర్గనైజ్ చేయలేము. ఎందుకంటే వీళ్ళకి యజమానులే లేరు, వాళ్లే యజమానులు, వాళ్లే వర్కర్స్. సో ఇట్లాంటి వాళ్ళందరినీ, చిన్న తరహా సరుకుల ఉత్పత్తిలో ఉన్న వాళ్ళందరినీ సహకార సంఘాల్లో తప్ప ట్రేడ్ యూనియన్లలో ఆర్గనైజ్ చేయలేము వాళ్ళని. సో మనము అసంఘటిత రంగంలో ఉండే కార్మికులను ట్రేడ్ యూనియన్ లోకి ఎట్లా తీసుకురావాలి, చిన్న తరహా సరుకులను ఉత్పత్తి చేస్తున్న కోట్లాది మందిని సహకార సంఘాల్లోకి ఎట్లా తీసుకురావాలి, అసలు సహకార కార్మిక సంఘాల నాయకత్వంలో ఉత్పత్తి యూనిట్లను ఏ విధంగా స్థాపించాలి, వ్యవసాయ రంగంలో కానీ, చేతి వృత్తుల్లో కానీ, పరిశ్రమల్లో కానీ, సేవా రంగంలో కానీ, ఈ 4 రంగాల్లో పెద్ద ఎత్తున కార్మిక సహకార యూనిట్ల ద్వారా ఈ ఆర్థిక కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో వామపక్ష సంఘాలన్నీ కూడా తీవ్రంగా మదనం చెందాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమ పని విధానాలను, తమ నిర్మాణ రూపాలను మార్చుకోవడానికి, తమకు గత కొన్ని దశాబ్దాలుగా అలవాటైన తమ పని పద్ధతులను పూర్తిగా మార్చుకోవడానికి, తమను తాము మార్చుకోవడానికి సిద్ధపడాల్సి ఉంటది. అప్పుడు మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం వల్ల ఏర్పడుతున్న కొత్త అవకాశాలను మనం ఉపయోగించుకోగలుగుతాము.
ఈ వ్యవస్థలో సంక్షోభాన్ని మరింత పెంపొందించగలుగుతాం. అంటే మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధపడకుండా పాత పని పద్ధతులను, పాత పోరాట రూపాలను, పాత నిర్మాణ రూపాలను మార్చుకోవడానికి సిద్ధపడకుండా మనము వ్యవస్థ అందిస్తున్నటువంటి ఈ అవకాశాలను వాడుకోలేము. ఇంకా ఎవరైనా ప్రశ్నలు ఉన్నాయా? అది ఓకే. హలో లోకేష్ సార్. ఇలారా ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మతము, మతోన్మాదము వారి ఎదుగుదలకు గల ప్రధాన కారణాలు, వారి రాజకీయ ప్రణాళిక, వారి రాజకీయ లక్ష్యం ఏమిటి, వారి ఎదుగుదలకు సంబంధించిన పరిణామాలు క్లాస్ చెప్పండి. తప్పకుండా చెప్పుకుందాం. నిజానికి నేను ఎగ్జాక్ట్ గా ఈ అంశాలే నా మైండ్ లో ఉన్నాయి. నేను రేపు క్లాస్ గురించి ఒక మాట చెప్పిన, ఏమంటే ఈ రోజు సోషలిజం గురించి మాట్లాడాలంటే ఆ సోషలిజంలో ఏ ఏ అంశాలు ప్రధానంగా ఉండాలి, ఒక అంశము. రెండోది, భారతదేశంలో సోషలిజం అనేటువంటి ఐడియా పాపులర్ కాకుండా, సోషలిజం అనేటువంటి ఐడియా చుట్టూ ప్రజలు రాకుండా ఉండడంలో ఆటంకాలుగా పనిచేస్తున్నటువంటి అంశాలు ఏవేవి, రాజకీయ అంశాలు, భావజాల అంశాలు ఏవేవి అనే రెండింటి గురించి రేపు మాట్లాడదామన్నా కదా. ఆ రెండో అంశం ఇదే. మతతత్వం కావచ్చు, లేకుంటే రాజకీయాల్లో కులం యొక్క ప్రభావం కావచ్చు, ఇవి ఎందుకు ప్లే చేస్తున్నాయి భారత సమాజంలో, ఎందుకు ఈ అంశాలు చాలా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి, రాజకీయాలలో వీటి పాత్ర ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అనేటువంటి విషయాల గురించి మనం అర్థం చేసుకోవడం అవసరం. దాని పట్ల మనకు సరైన వైఖరి ఏర్పడితేనే తిరిగి మనము సోషలిస్ట్ రాజకీయాలతో ఈ మెజారిటీ ప్రజలు సోషలిస్ట్ రాజకీయాల వైపు తీసుకురావడానికి మనము ఎలాంటి వ్యూహాలు, ఎటువంటి ఆలోచనలు అవసరమో, మతము నుంచి, మతతత్వం నుంచి, కులం నుంచి, కులతత్వం నుంచి, ప్రాంతీయ తత్వము, ఈ మూడు అంశాలు మనకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు. వీటిని మనం ఏ విధంగా డీల్ చేయాల్సి ఉంటుంది, సోషలిస్ట్ పాలిటిక్స్ వీటిని ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, మన సోషలిస్ట్ అజెండాలో ఏ అంశాలు ఉండాల్సి ఉంటుంది అనేవి రేపు మాట్లాడదాం వివరంగా. దాంట్లో తప్పకుండా దీనికి సంబంధించిన అంశాలు వస్తాయి. సార్ ధన్యవాదాలు సార్. ఓకే. ఎప్పట్లాగే ఈ రోజు క్లాస్ కూడా అత్యుత్తమమైంది, చాలా విషయాలు తెలుసుకున్నాము. రేపు కూడా ఈ క్లాస్ ని కంటిన్యూ చేద్దాం సార్. రేపు ఇదే సమయానికి మనం కలుద్దాం సార్. ఇదే సమయం 3 గంటల నుంచే కలుసుకుందాము. 3 గంటలు కలుసుకుందాము. అయితే మిత్రులు ఇంకా ఎవరైనా ఇప్పుడు అడగలేకపోయిన వాళ్ళు కూడా ఒకవేళ తర్వాత ఆలోచనలు వచ్చిన ఆ ప్రశ్నల రూపంలో పంపండి. ఈ రోజు సంబంధించి చర్చించిన విషయాల గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ధన్యవాదాలు సార్. పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేటి సెషన్ క్లోజ్ చేస్తున్నాము. రేపు కొనసాగుదాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.